హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి ఆన్లైన్ క్లాసెస్. మనం ఈ వీడియోలో హిస్టరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం ఎక్స్ప్లెనేషన్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ వర్ ద ఫస్ట్ వీల్స్ మేడ్ ఆఫ్? మొదటి చక్రాలు దేనితో తయారు చేయబడ్డాయి? ఓకేనా సోనికి. సో మనకి బండి చక్రాలు ఉన్నాయి కదా, సో చక్రం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ యొక్క బండి చక్రాలు అనేవి మొట్టమొదటిగా దేనితో తయారు చేశారు అని క్వశ్చన్ అడిగాడు. రబ్బరు, నెక్స్ట్ గాజు, నెక్స్ట్ వుడ్, నెక్స్ట్ ఐరన్. ఓకేనా, సో ఇనుము. సో ఈ నాలుగిట్లో ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం. సో మనకి రబ్బర్తో మనకి ఇప్పుడు టైర్స్ ఉన్నాయి కదా, సో మనకి ఆ చక్రాలు లేవు కదా ఆ టైంలో. ఓకేనా, సో అంటే రబ్బర్తో తయారు చేయలేదు. ఓకేనా సో మనకి. సో గాజుతో అసలు చక్రాలు తయారు చేయలేం. ఓకేనా సో మనకి, ఒకవేళ తయారు చేసినా అసలు ఉండదు. ఓకేనా, సో మనకి ఇనుము ఇనుము ఒకటి, వుడ్ ఒకటి, ఈ రెండు పాత కాలంలో ఉపయోగించారు. సో మనం ఎప్పుడు మొదటి చక్రాలు అని చెప్పాం. ఓకేనా, సో అంటే చరిత్రలో. సో రబ్బర్ అయితే ఉండదు, ఇప్పుడైతే రబ్బర్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో రబ్బర్ మనకి టైర్స్ కానీ టైర్లు ఉన్నాయి కదా, సో మనకి ఆ ఐరన్ వాడుతున్నాం. ఐరన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గూడ్స్ ట్రైన్స్ కానీ మనకి ఇవన్నీ కూడా చక్రాలే, వీల్స్ ఉంటాయి. సో ఆ వీల్స్ అనేవి అనమాట ఇనుము వాడుతున్నాం. ఆ తర్వాత రబ్బర్ కూడా వాడుతున్నాం మనకి లారీ టైర్స్ కానీ ఇలాంటివన్నీ. ఓకే, సో మనకి మొదటి చక్రాలు దేంతో అని క్వశ్చన్ అడిగాడు. మొదటి చక్రాలు అసలు ఇనుము. యాక్చువల్గా మనకు వుడ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇండియాలో అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ వాళ్ళు గుర్తు రావాలి. సింధు నాగరికత వాళ్ళు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకేనా, సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళని కనుక తీసుకుంటే మరి వీళ్ళ కాలంలో చక్రాలు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి కదా. ఓకేనా సోనికి. సో వీళ్ళ కాలం కనుక మనం బాగా గమనిస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అనమాట, లోకల్ ట్రేడ్ కి వాళ్ళు స్వదేశీ వ్యాపారం కోసం ఎడ్ల బండిని వాడారు. ఎడ్ల బండి, దాన్ని బుల్లోకు కార్ట్ అంటారు. బుల్లోకు కార్ట్, ఎడ్ల బండి వాడారు. సో ఇప్పుడు ఎడ్ల బండి వాడారు అంటే ఎడ్ల బండికి ఏముండాలి? చక్రాలు ఉండాలి. ఓకేనా, సో అయితే ఇప్పుడు ఈ ఎడ్ల బండికి చక్రాలు ఉపయోగించారంటే వాళ్ళు చక్రాలు తయారు చేస్తారు. అయితే వాళ్ళు చక్రాలు దేంతో తయారు చేస్తారంటే ఇక్కడ మనకి ట్విస్ట్ ఏంటో తెలుసా మనకి. సో మన చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్ లో క్వశ్చన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ డిడెంట్ నో ఉచ్ మెటల్ అని క్వశ్చన్ అడిగాడు. ఓకేనా, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రజలకి సింధు నాగరికత ప్రజలకి తెలియని లోహం ఏంటి అంటే ఇనుము తెలియదు. ఓకేనా, సో బట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ యూజ్డ్ వీల్. ఓకేనా, సో మనకి మరి దేంతో తయారు చేస్తారు? మనకి ఇనుముతో తయారు చేయలేదు. అంటే వాళ్ళకి అసలు ఇనుమే తెలియదు, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ డిడెంట్ నో ఐరన్ మెటల్, ఐరన్ తెలియదు. ఓకేనా, సో ఐరన్ తో వాళ్ళు వీల్స్ తయారు చేయలేదు. ఓకేనా, సో మనకి రబ్బరు అంత టెక్నాలజీ లేదు. ఓకేనా, గ్లాసు అంత లేదు. ఓకేనా సో మనకి, సో అంటే ఆన్సర్ ఏమవుతుంది? వుడ్ అనమాట. ఓకేనా, సో మనకి చెక్క ఎక్కువగా వాళ్ళు మనకి వుడ్ చెక్కతో మనకి వీల్స్ తయారు చేయడం జరిగింది చెక్కతో. ఓకేనా, సో కుమ్మరి చక్రానికి సంబంధించి మనకి పాటరీ వీల్ అంటారు దాన్ని, పాటరీ వీల్. ఓకే, కుమ్మరి చక్రం అంటాం, కుమ్మరి చక్రం. సో ఈ పాటరీ వీల్ కి సంబంధించి మనకి సోర్స్ కూడా ఉంది, మనకి ఆధారం కూడా. సో ఎక్కడ ఉంది సార్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మనకి బన్వాలి అనే ఒక ప్రాంతం ఉంది. ఓకేనా, సో బన్వాలి అనే ఒక సైట్ ఉంది. సో ఈ బన్వాలి అనే సైట్ లో ఓకే, సో ఈ బన్వాలి అనే సైట్ లో పాటరీ వీల్ ఈ పాటరీ వీల్ కి సంబంధించిన మనకి సోర్స్ అనేది దొరకడం జరిగింది. సో అంటే ఆన్సర్ ఏమవుతుంది? వుడ్ అనమాట. ఓకేనా, సో మనకి చెక్కతో తయారు చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దీనికి ఆన్సర్ వుడ్ అవుతుంది. నెక్స్ట్, ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్డ్. సింధులోయ నాగరికత ప్రజలు డాష్ ని ఆరాధించారు కింద ఇచ్చిన ఆప్షన్స్ లో. ఓకేనా, హనుమంతుడు ఆంజనేయ స్వామిని, లేదా కలి, ఓకేనా సోనకి కలిని, లేదా అయ్యప్ప స్వామిని, లేదా పశుపతి అని ఇచ్చాడు. ఓకేనా సోనకి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా, సో ప్రీవియస్ లో కూడా చాలా సార్లు అడిగాడు. ఓకే, మనకి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆన్సర్ అనేది పశుపతి. ఓకేనా, సో పశుపతి అనే ఆయన ఎవరో కాదు, మనకి ఇప్పుడు ప్రజెంట్ శివుడు ఉన్నాడు కదా, సో శివుని యొక్క పాత రూపాన్ని పశుపతి మహాదేవ అని చెప్పి పిలుస్తున్నారు మన వాళ్ళే. ఓకే, సో యాక్చువల్ గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ అంటే ఈ సింధులోయ నాగరికత ప్రజలు ఏ కాలానికి సంబంధించి, ఇప్పుడు కాలానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఓకేనా, సో మనకి వాళ్ళ యొక్క కాలం కనుక చూస్తే బీసీ 2500 టు బీసీ 1750 ఈ కాలంలో ఉన్నారనమాట. ఎవరు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్. ఓకే, సింధు నాగరికత ప్రజలు. సార్ ఇది ఎగ్జాక్ట్ పీరియడ్ అంటే తెలియదు మనకి. ఓకే, మనకి యాక్చువల్ గా ఒక కాలం గురించి తెలుసుకోవడానికి C14 మెథడ్ అని ఒకటి వాడతారు.
కార్బన్ డేటింగ్ మెథడ్ అనమాట. సో ఈ కార్బన్ డేటింగ్ మెథడ్ ప్రకారం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ అనే వాళ్ళు ఈ కాలంలో ఉన్నారు అని చెప్పారు. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ ని హరప్పా పీపుల్ అని కూడా పిలుస్తారు. హరప్పా సివిలైజేషన్ అనే వాళ్ళు కూడా అని పిలవడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ పేపర్ లో ఎక్కడైనా సరే ఇండస్ పీపుల్ కానీ హరప్పా పీపుల్ కానీ కనిపిస్తే ఒకటే, ఓకేనా. సో మనకి వాళ్ళు ఈ కాలానికి సంబంధించిన వాళ్ళే. అయితే ఇప్పుడు వీళ్ళ కాలంలో మనకి వాళ్ళ మతానికి సంబంధించి రిలీజియస్ కండిషన్స్ కనుక మనం ఒకసారి డిస్కస్ చేస్తే, అంటే వాళ్ళ మతం అంటే ఏంటి? నమ్మకం అనమాట. నమ్మకం, పూజించడం. ఓకే, సో ఇంతకీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ దేన్ని పూజించారు? ఇక్కడ గాడ్స్ పేర్లు ఇచ్చాడు, అంటే యాక్చువల్ గా దేవుడు పేర్లు ఇచ్చాడు. యాక్చువల్ గా వీళ్ళు పూజించింది ఎవరిని అంటే, అసలు యాక్చువల్ గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ మనకి వర్షిప్పుడు నేచర్ అనమాట. నేచర్ అంటే తెలుగులో ప్రకృతిని పూజించారు. నేచర్ లో ఉండే వాటిని పూజించారు. అంటే టెంపుల్స్ లేవు, ఓకేనా. సో మనకి వాళ్ళ కాలంలో టెంపుల్స్ లేవు అనమాట. సో నేచర్ లో ఉండే వాటిని పూజించారు, అంటే ప్రకృతిని పూజించారు. అంటే ఒక చెట్టునో, ఒక పక్షినో, లేదా ఒక జంతువునో ఇలా పూజించారు. వాళ్ళు ఆరాధించిన జంతువు బుల్ అనమాట, ఎద్దు, ఓకేనా. కావు కాదు, బుల్లు, ఎద్దు అనమాట, ఓకేనా. సో ఎద్దుకి ఆవుకి చాలా డిఫరెన్స్ ఉంది. సో వాళ్ళు పూజించిన జంతువు పేరు ఎద్దు అనమాట. జంతువు అంటే ఎద్దు. వాళ్ళు పూజించిన పక్షి అనగానే మనకు గుర్తు రావాల్సింది పావురం, పిజియన్ అంటారు, ఓకేనా. సో పిజియన్. నెక్స్ట్ వాళ్ళు పూజించిన చెట్టు అనగానే మనకు గుర్తు రావాల్సింది రావి ట్రీ, రావి చెట్టు అంటాం, ఓకేనా. సో రావి ట్రీ, రావి చెట్టు. మనకి సార్ మరి వాళ్ళు వాళ్ళు నేచర్ ని పూజించారన్నారు, మరి వాళ్ళకి దేవుళ్ళు లేరా? ఉన్నారు, దేవుడు ఉన్నాడు, ఓకేనా. సో ఒక దేవుడు మనకి, వాళ్ళ దేవుడి పేరునే మనం ఏమని పెట్టామంటే పశుపతి మహాదేవ అని పెట్టాం. ఆ దేవుడి పేరునే పశుపతి మహాదేవ, ఓకేనా. పశుపతి మహాదేవుడు అని పేరు పెట్టడం జరిగింది. పశుపతి మహాదేవుడు అని పేరు పెట్టారు. ఇంతకు అసలు ఈ పశుపతి మహాదేవుని పూజించినట్లు మనకి ఎలా తెలుసా? సోర్స్ ఉంది, ఓకేనా. ఆధారం అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ వర్షిప్డ్ పశుపతి మహాదేవ. ద మెయిన్ గాడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ పశుపతి మహాదేవ. ఇంతకీ పశుపతి మహాదేవుని పూజించినట్లు మనకు సోర్స్ ఏంటి సార్ అంటే ఒక సీల్ అనమాట. పశుపతి మహాదేవ అనే ఒక ముద్రిక ఒకటి బయటపడింది, ఓకేనా. పశుపతి మహాదేవుని యొక్క ముద్రిక, సీల్ ఒకటి బయటపడింది, ఓకేనా. సో ఈ సీల్ ఎక్కడ బయటపడింది సార్ అంటే మొహంజో దారో అనే ప్రాంతంలో బయటపడింది. ఓకే, పశుపతి మహాదేవుడికి సంబంధించిన మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా అడుగుతుంటాడు, ఓకేనా. ఒక క్వశ్చన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది, ఓకే. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మాక్సిమం క్వశ్చన్ కూడా ఇలాంటివే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. పశుపతి మహాదేవుని పూజించారు, ఓకే. పశుపతి మహాదేవుని ముద్రిక ఎక్కడ? ముద్రిక, సీల్ అంటే ముద్రిక. ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారు? మనకి మొహంజోదారో అనే సైట్ లో ఫైండ్ అవుట్ చేశారు. ఇంతకు ఎవరికి దొరికింది సార్ ఈ పశుపతి మహాదేవుని ముద్రిక అంటే? అప్పటి ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్, అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అయిన సర్ జాన్ మార్షల్ అని ఒక ఆయన ఉంటాడు అనమాట. సర్ జాన్ మార్షల్, ఓకేనా. సో ఈ సర్ జాన్ మార్షల్ అనే ఆయనకి ఈ సర్జాన్ మార్షల్ అనే ఆయనకి ఆ యొక్క సీల్ ఫైండ్ అవుట్ చేశారు. ఆ సీల్ కి పశుపతి మహాదేవ్ అని ఎందుకు పేరు పెట్టారు సార్ అంటే, ఆ సీల్ లో ఒక ఆకారం ఉంది అనమాట. సో ఆకారానికి కొమ్ములు ఉన్నాయి, ఓకే. సో కొమ్ములుండి, ఆయన చుట్టూ జంతువులుండి, ఆయన పద్మాసనం వేసుకొని కూర్చొని 3 ఫేసులు ఉండి, ఓకేనా. సో ఇలాంటి ఒక సీల్ ఒకటి బయటపడింది. మన వాళ్ళు ఏం చెప్పారంటే బహుశా ఈయన్ని వాళ్ళు ముఖ్యమైన దేవుడిగా పూజించి ఉంటారు. సో వీళ్ళు ఈ యొక్క సీల్ అనేది వాళ్ళకి చాలా పవిత్రమైందని చెప్పి మన సర్జాన్ మార్షల్ చెప్పాడు. సో దానికి ఆ పేరు పెట్టింది కూడా సర్జాన్ మార్షలే, పశుపతి మహాదేవ్ అని, ఓకేనా. సో ఇప్పుడు ఇంతకీ పశుపతి మహాదేవుని యొక్క ముద్రికలో ఏమున్నాయి? యానిమల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? యానిమల్స్ అంటే జంతువులు ఉన్నాయి అనమాట. ఏమున్నాయి? యానిమల్స్, జంతువులు. అయితే ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతాడు, ఓకేనా. టోటల్ యానిమల్స్ ఆఫ్ పశుపతి మహాదేవ సీల్. పశుపతి మహాదేవుని యొక్క ముద్రికలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6 ఉంటాయి అనమాట. 6 యానిమల్స్ ఉంటాయి, ఓకేనా. సో ఈ 6 యానిమల్స్ లో సరౌండెడ్ యానిమల్స్ ఒక 4 ఉంటాయి, ఓకేనా. సో సరౌండెడ్ యానిమల్స్ ఆఫ్ పశుపతి మహాదేవ సీల్ 4. టోటల్ యానిమల్స్ ఆఫ్ పశుపతి మహాదేవ సీల్ 6, ఓకేనా. ఇంతకు సరౌండెడ్ యానిమల్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అయితే ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతాడు, సరౌండెడ్ యానిమల్స్ లో లేనిదేంటి, ఉన్నదేంటి అని అడుగుతాడు, ఓకేనా. సో మనం ఉన్నాయి తెలుసుకుంటే లేని చెప్పేయచ్చు కదా. సరౌండెడ్ యానిమల్స్ ఎన్ని? మొత్తం 4, ఓకేనా. సరౌండెడ్ అంటే ఆయనకు రైట్ సైడ్ ఒక 2, లెఫ్ట్ సైడ్ ఒక 2 ఉంటాయి, ఇక కాళ్ళ దగ్గర ఒక 2 ఉంటాయి అనమాట, ఓకేనా. టోటల్ అయితే 6, ఓకేనా. రెండేమో ఫీట్ దగ్గర ఉంటాయి, ఐ మీన్ కాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. సో మిగతావన్నీ కూడా సరౌండెడ్ అంటే చుట్టుపక్కల, ఓకేనా. సో ఎగ్జామ్ లో క్వశ్చన్ కూడా ఎట్లా యాస్టిస్ గా అలానే అడుగుతాడు. మనకి పశుపతి మహాదేవుని యొక్క ముద్రికలో తన చుట్టుపక్కల లేని జంతువు ఏంటి అని అడుగుతాడు. ఉన్నాయి తెలిస్తే సరిపోతుంది, ఓకేనా. సో మనకి ఉన్న జంతువుల్లో ఒకటి ఎలిఫెంట్ అనమాట. ఒకటేంటి? ఎలిఫెంట్, ఓకేనా. సో
రెండు టైగర్ అనమాట. రెండు టైగర్. పశుపతి మహాదేవుని ముద్రిక మనం మీరు నెట్ లో కొట్టగానే వచ్చేస్తది. సో ఆ పశుపతి మహాదేవుని ముద్రికలో చూస్తే ఒక ఆకారం పద్మాసనం వేసుకొని కూర్చున్నట్లు, 3 ఫేసులు ఉన్నట్లు, ఆయన చుట్టూ జంతువులు ఉన్నట్లు ఇట్లా కనిపిస్తుంది. ఓకేనా. సో ఆయనకి రైట్ సైడ్ ఒక 2 ఉంటాయి. ఒకటి ఎలిఫెంట్ అనమాట, తొండం ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే వీళ్ళకి ఎలిఫెంట్ తెలుసు అని. ఓకేనా. సో రెండోది చార్లు ఉండి బాగా గాండిస్తున్నట్లు ఉంటుంది. సో చార్లు ఉంటే దాన్ని ఏమంటాం మనం, టైగర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్, ఒకటే కొమ్ము ఉంటది అనమాట పైన, దాన్నే రైనో సిరాస్ అంటారు. రైనో సిరాస్ అనమాట. రైనో సిరాస్. ఓకేనా. సో అంటే ఖడ్గమృగం అని. ఖడ్గమృగానికి బాగా ఫేమస్ ఇండియాలో మనకి కజిరంగా నేషనల్ పార్క్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ కనుక మనం బాగా గమనిస్తే మనకి బాఫెల్లో ఉంటుంది. బఫెల్లో. ఓకేనా. సో దున్నపోతు. ఓకేనా. సో లేదా గేదె. ఓకే. సో బఫెల్లో మనకి ఆకారాలు చూసి చెప్పడం అనమాట. సో ఇప్పుడు ఈ జంతువులన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సరౌండెడ్ యానిమల్స్ ఆఫ్ పశుపతి మహాదేవసిల్ ఎలిఫెంట్, ఏనుగొకటి, టైగర్. చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్ లో క్వశ్చన్, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. ఇంత మనకి టైగర్ అంటే పులి, రైనో అంటే మనకి ఖడ్గమృగం, బఫెల్లో అంటే గేదె లేదా దున్నపోతు. ఓకేనా. సో ఇవి ఆయన చుట్టుపక్కల. మరి ఇక్కడ కాళ్ళ దగ్గర ఒక 2 ఉన్నాయి అన్నారు కదా సార్, మరి అవేంటివి? అవి వేరుగా ఉన్నాయా? లేవు, రెండు ఒకటే అనమాట. ఓకేనా. సో మనకి కాళ్ళ దగ్గర ఉన్నవి ఏంటివి సార్ అంటే డీర్స్ అనమాట. ఏంటివి అవి? మనకి 2 జింకలు. ఆయన కాళ్ళ దగ్గర 2 జింకలు ఉంటాయి. మీరు నెట్ లోకి వెళ్ళి గూగుల్లో పశుపతి మహాదేవ సీల్ అని కొట్టగానే వచ్చేస్తుంది. ఓకేనా. సో అందులో నేను చెప్పినట్లు యాస్టిస్ గా 3 ముఖాలు ఉంటాయి, ఆయన కొమ్ములు ఉంటాయి. ఓకేనా. ఆయన పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంటాడు. సో సరౌండెడ్ యానిమల్స్ ఒక 4 ఉంటాయి, కాళ్ళ దగ్గర ఒక 2 ఉంటాయి. ఓకేనా. సో ఇట్లా పశుపతి మహాదేవ సీల్ ఎక్కడ బయటపడింది అంటే మొహంజుదారో అనే సైట్ లో బయటపడింది. సో ఆ మొహంజుదారో అనే సైటే మనకి ఇండస్ వ్యాలీ సొల్యూషన్ సైట్స్ లో అతిపెద్ద సైట్ కూడా. మొహంజుదారో అనేది ప్రజెంట్ ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ లోని సింధు లో ఉంది, సింధు రాష్ట్రంలో. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడు కూడా క్వశ్చన్, చాలా సార్లు. మరి మనకి ఇవన్నీ కూడా తెలిసిన యానిమల్స్ అన్నాం. మనకి విచ్ యానిమల్స్ డిడ్ నోన్ బై హరప్పా పీపుల్ అంటాడు. హరప్పా పీపుల్ కి తెలియని జంతువులు ఏంటివి అని అడుగుతాడు. ఓకేనా. హరప్పా పీపుల్ కి మనకి హార్స్ అనే జంతువు తెలియదు. ఈ క్వశ్చన్ నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఓకేనా. విచ్ యానిమల్ డిడ్ నోన్ బై హరప్పా పీపుల్? హార్స్. గుర్రం తెలియదు వాళ్ళకి. ఓకేనా. సో గుర్రం తెలియదట, మనకు తెలియదు. ఓకేనా. సో గుర్రం వాళ్ళకి తెలియదు. ఓకేనా. సో దానికి తోడు లైన్ అనేది కూడా తెలియదు. ఓకేనా. సో సింహం అనేది కూడా తెలియదట. ఓకేనా. సో దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అయితే. చాలా సార్లు ప్రీవియస్ లో అడిగిన క్వశ్చన్, రిపీటెడ్ గా పడుతూ ఉంటది కూడా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, నచికేత అనే యువకుడికి మరియు దేవతకి మధ్య జరిగిన సంభాషణను కఠోపనిషత్తు రికార్డ్ చేస్తుంది. కింది వానిలో ఏ దేవుడు నచికేతతో మాట్లాడుతున్నాడు? ఓకేనా. అసలుకి కఠోపనిషత్తు రికార్డ్స్ ఏ కన్వర్జేషన్ బిట్వీన్ ఏ టీనేజర్ నేమ్డ్ నచికేత అండ్ ద డైటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు నచికేత? ఓకేనా. మనకి ఇక్కడ ఇది యాక్చువల్ గా ఒక ఉపనిషత్తుకి సంబంధించి. ఇక్కడ ఏముంది? కఠోపనిషత్తు అని ఉంది. ఓకేనా. మనకి అంటే ఉపనిషత్స్ అనమాట. మనకి యాక్చువల్ గా ఉపనిషత్తులు. ఓకేనా. ఉపనిషత్తు అని ఉంది కదా. సో ఈ ఉపనిషత్తులు మొత్తం ఎన్నిసార్లు అంటే 108. ఎన్ని ఉన్నాయి? మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఓకేనా. సో అయితే 108 ఉపనిషత్తులు మనకు అవసరం లేదు. సో అందులో కొన్ని ఉపనిషత్తులు ఇంపార్టెంట్. ముండకోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంటుంది. సో దాని నుంచి మనం సత్యమేవ జైతే అనే పదాన్ని మనం ముండకోపనిషత్తు నుంచి తీసుకొని ఉంటాం. మొత్తం 108. అందులో కఠోపనిషత్తు అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అనమాట. కఠోపనిషత్తు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ కఠోపనిషత్తు దేని గురించి చెప్తుంది అంటే డెత్ గురించి చెప్తుంది. డెత్ అనమాట. సో ఈ డెత్ గురించి ఎక్కడ ఉంది సార్ అంటే ఒక స్టోరీలో ఉంది. ఈ కఠోపనిషత్తులో డెత్ అనే మ్యాటర్ గురించి ఉంది. ఓకేనా. సో మనకి డెత్ మ్యాటర్ గురించి ఉందన్నమాట. ఆ డెత్ మ్యాటర్ కూడా ఎక్కడ ఉందంటే ఒక స్టోరీ రూపంలో ఉంది. సో ఆ స్టోరీని నచికేత స్టోరీ అంటారు. ఏమంటారు? నచికేత స్టోరీ అంటే నచికేతుని యొక్క కథ. అసలు ఏంటి సార్ ఈ స్టోరీ? ఓకేనా. సో ఈ విషయం తెలిస్తే మనకు తెలిసిపోతుంది. ఓకేనా. డెత్ అన్నాం. డెత్ అంటే ఏంటి? మరణం. ఓకేనా. అంటే ఇప్పుడు కఠోపనిషత్తులో మరణం గురించి ఉంది. మరణం గురించి ఏ స్టోరీలో ఉంది? నచికేత స్టోరీలో. యాక్చువల్ గా నచికేత అనే ఒక టీనేజర్ అనమాట. ఓకేనా. సో ఈయనకు ఒక డౌట్ వచ్చింది. ఓకే. మనకి అసలు మరణం అంటే ఏంటి? మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? అసలు మరణం సంభవించిన తర్వాత ఏమవుతుంది అని మరణం యొక్క డాక్టర్ ఆఫ్ డెత్ అనమాట, మరణం యొక్క రహస్యాన్ని తెలుసుకుందామని మన నచికేతుడు కొంతమందిని అడిగాడు అనమాట. అసలు మరణం తర్వాత ఏమవుతుంది? మరణం అంటే ఏంటని, అసలు మరణం గురించి తెలుసుకోవడానికి ఏం చేయాలని అడిగితే, ఇప్పుడు మరణానికి హెడ్ ఎవరు? మరణం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు ఇక్కడ? గణేశుడా? కాదు. పోనీ శివుడా? కాదు. ఓకేనా. నెక్స్ట్ యమ. వెరీ గుడ్. మరణం అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? లార్డ్ యమధర్మరాజు. లార్డ్ యమ అంటే యమ అని. ఓకేనా. యమధర్మరాజు. మనకి మరణానికి హెడ్ ఎవరు? ఆయనే కదా, యమధర్మరాజే కదా. మనకి కార్తికేయ భగవానుడు కూడా కాదు కదా. సో ఇక్కడ ఈ
విషయం తెలియాలి ముందు మనకి. ఓకే. కఠోపనిషత్తులో మనకి ఏముంది అంటే మరణం గురించి ఉంది. మరణం గురించి ఏ స్టోరీలో ఉందంటే నచికేత స్టోరీలో ఉంది. ఇప్పుడు మరణం అనగానే మనకి ఈ దేవుళ్ళలో మనకి మరణం అనగానే ఎవరు గుర్తు రావాలి? యముడు గుర్తు రావాలి. ఎందుకని? మరణానికి హెడ్ ఆయనే కాబట్టి. హెడ్ ఆఫ్ ది డెత్ ఎవరంటే లార్డ్ యముడే కదా! ఓకేనా? సో, ఇప్పుడు ఈయన నచికేతుడు అనే టీనేజరు యముడి కోసం ఘోరమైన తపస్సు చేసి యముడిని కలిసాడట. ఓకేనా? సో, మనకి యముడిని ఎవరో చెప్పారు మనకి యముడు అనే ఆయన కలిస్తే తెలిసిపోతుంది అని. సో, యముడి దగ్గరికి వెళ్లి అడిగాడు. ఓకేనా? యముడిని కలిసాడు మొత్తానికి. సో, ఇప్పుడు యముడితో సంభాషణ అనమాట. ఎవరెవరికి? యముడికి నచికేతుడికి మధ్య సంభాషణ. కన్వర్జేషన్ అనమాట. ఓకేనా? సో, మనకి దేని మీద? డెత్ మీద. మనోడు వెళ్ళగానే స్ట్రైట్ క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ డెత్? వాట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ డెత్ అన్నాడు. ఓకేనా? అసలు మరణం యొక్క రహస్యం ఏంటో చెప్పమన్నాడు. ఇప్పుడు యముడు ఏం చేశా అంటే మరణం రహస్యం తెలిస్తే మళ్ళీ బయటకి మళ్ళీ ఎవడు మరణించాడు కదా! ఓకేనా? సో, అది ఒక్కటి తప్ప మీకు ఏది కావాలన్నా ఇస్తా అన్నాడు. ఓకేనా? సో, అది మాత్రం చెప్పకూడదు. సో, మరణం యొక్క రహస్యం తప్ప నీకు ఏది కావాలని అడిగాడు. ఓకేనా? మన నచికేతుడు నాకు అదే కావాలన్నాడు. ఓకేనా? సో, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొంత కన్వర్జేషన్ జరిగింది. ఓకేనా? దేని మీద? డెత్ మీద. ఇంతకు చెప్పాడా చివరికి లార్డ్ యముడు? చెప్పలేదు. ఓకేనా? కన్విన్స్ చేశాడు మొత్తానికి నచికేతుడిని. ఓకేనా? సో, నీకు మరణం యొక్క రహస్యం అయితే చెప్పకూడదు. మనకి చెప్పను అని చెప్పేసి మనకి మరణం మీద కొంత సంభాషణ జరిగిన తర్వాత నీకు ఏది కావాలని ఇస్తా అని చెప్పాడు. సో, ఇప్పుడు నచికేతుడిని సాటిస్ఫై చేయడానికి కొన్ని వజ్రాలు, వైడూర్యాలు అట్లా కొన్ని కొన్ని మనకి నచికేతుడికి ఇచ్చి ఆయన వెనక్కి పంపించాడని చెప్పి వాళ్ళిద్దరి మధ్య మనకి సంభాషణ అనమాట. సో, ఇదంతా ఎక్కడుంది సార్? మీరు ఇంత అద్భుతంగా ఎలా చెప్పగలిగారు? ఎక్కడుందంటే ఉపనిషత్తులో ఉంది. అది ఏ ఉపనిషత్తులో ఉంది? కఠోపనిషత్తులో ఉంది. ఈ కఠోపనిషత్తులో ఏం పేరుంది? నచికేత స్టోరీ అని ఉంది. ఆ నచికేత స్టోరీలోనే ఈ యొక్క పాయింట్ ఉంది. ఓకేనా? ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే నచికేతుడికి మరియు లార్డ్ యముడికి మధ్య జరిగిన సంభాషణ అడిగాడు. ఓకేనా? ఏ దేవుడికి మధ్య అంటే లార్డ్ యమ. మనకి ముందు మరణం అని గుర్తు రావాలి. మరణం అని గుర్తొస్తే వెంటనే పెట్టేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. బై వాట్ నేమ్ వాస్ అవధ్ నోన్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్? ఓకేనా? ప్రాచీన కాలంలో అవధ్ను ఏ పేరుతో పిలిచేవాళ్ళు? అవధ్ను ఏ పేరుతో పిలిచేవాళ్ళు? ఓకేనా? సో, మనకి కోసల, మనకి నెక్స్ట్ కపిలవస్తు, నెక్స్ట్ కౌశాంబి, నెక్స్ట్ కాశీ. ఓకేనా? సో, మనకి అవధ్ అనగానే మనకి ఏం గుర్తు రావాలో తెలుసా? అవధ్ అంటే ఏంటో కాదు, ప్రస్తుతం పిలుస్తున్న లక్నో అనే ప్రాంతమే. ఓకేనా? సో, ప్రస్తుతం పిలుస్తున్న లక్నో లక్నో అనే ప్రాంతమే. ఓకేనా? సో, లక్నో అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి. ఓకేనా? ఇవి యాక్చువల్‌గా ఆ కాలంలో 6th సెంచరీ ఆఫ్ బీసీలో మొత్తం మనకి ఇండియాలో 16 మహాజనపదాస్ ఉండేవి. ఏముండేవి? మహాజనపదాస్. ఓకేనా? సో, ఈ మహాజనపదాస్ వాటి క్యాపిటల్స్ ఈ మధ్య కాలంలో అడుగుతున్నాడు. మనకి రీసెంట్‌గా జరిగిన మనకి ఆంధ్రప్రదేశ్ ఏపీ గ్రూప్ 1 ఎగ్జామ్‌లో కూడా 4 మహాజనపదాస్ వాటి క్యాపిటల్స్ ఇచ్చి మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడిగాడు. ఓకేనా? కరెక్ట్ అయినవేంటి? ఇన్‌కరెక్ట్ అయినవేంటి అని అడిగాడు. ఓకేనా? 16 మహాజనపదాస్. అందులో మనకి ఈ మహాజనపదాస్ ఉన్నాయి. మనకి ఈ మహాజనపదాస్‌లో కోసల అనేది ఈ ప్రాంతంలోనే ఉంటది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ అనే ప్రాంతంలో. యాక్చువల్‌గా అవధ్ అనే ప్రాంతాన్ని పాత పేరుతో ఏమని పిలిచేవారంటే కోసల అనే పిలిచేవాళ్ళు. కోసల యొక్క క్యాపిటల్ ఏంటి సార్ అంటే శ్రావస్తి అంటారు. శ్రావస్తి. ఓకేనా? శ్రావస్తి అంటే కోసల యొక్క క్యాపిటల్. కోసల యొక్క క్యాపిటల్ ఏంటంటే శ్రావస్తి. నెక్స్ట్ మనకి కపిలవస్తు అనే ప్రాంతం ఎక్కడుంది సార్ అంటే నేపాల్‌లో ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే కపిలవస్తు అనే ప్రాంతం యొక్క ప్రత్యేకత మన గౌతమ బుద్ధుడు మనకి బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రాంతం కపిలవస్తునే. గౌతమ బుద్ధ. ఓకేనా? సో, గౌతమ బుద్ధుడు మనకి ఆహ్ జన్మించిన ప్రాంతం నేపాల్‌లో కపిలవస్తు అనే ప్రాంతంలో లుంబిని అనే పార్క్‌లో జన్మించాడు. లుంబిని అనే పార్క్‌లో జన్మించాడు. సో, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కోసల అవుతుంది. అవధ్ అనే ప్రాంతం. నెక్స్ట్ కౌశాంబి అనేది ఒక క్యాపిటల్ అన్నమాట. కౌశాంబి అనేది ఒక మహాజనపదం క్యాపిటల్. ఇంతగా మహాజనపదం పేరేం పేరు సార్ అంటే వత్స. వత్స యొక్క క్యాపిటలే కౌశాంబి. ఓకేనా? నెక్స్ట్ కాశీ అనేది కూడా ఒక మహాజనపదం. మనకి కాశీ అనేది ఏంటి సార్ అంటే వారణాసి. ఓకేనా? సో, ఇది కూడా ఉత్తరప్రదేశే మనకి కాశీ. కానీ యాక్చువల్ గా ఆ కాలంలో అయితే అవధ్ అనే ప్రాంతాన్ని కోసల అని పిలుస్తారు. కోసల. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ రిలీజియన్స్ అండ్ హోలీ బుక్లెట్స్ ఆర్
ఇన్కంపాటిబుల్. ఓకేనా మనకి ఇన్కంపాటిబుల్. క్రింది ఏ జత మతాలు మరియు పవిత్ర బుక్లెట్లు అనుకూలంగా లేవు. ఓకేనా. సో ఇక్కడ కొన్ని మతాలు ఇచ్చాడు, దానికి మనకి హోలీ బుక్స్ ఇచ్చాడు, అంటే పవిత్రమైన గ్రంథాలు. ప్రతి ఒక్క మతానికి కూడా పవిత్ర గ్రంథాలు ఉంటాయి కదా. సో ఏవి ఇన్కరెక్ట్ మ్యాచ్ అని క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. సో ఏది సరిగా లేదని ఇస్లాం, ఇది తెలుసు మనకి, ఖురాన్ మనకి. సో వెంటనే మనకి ఎగ్జామ్ లో ఏం చేయాలంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మాక్సిమం చాలా మంది సక్సెస్ అయింది ఎలిమినేషన్ పద్ధతి ద్వారానే. మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సో ఎలిమినేషన్ ఏదో మొత్తం చదివేసి మొత్తం వచ్చి మనకి ఎగ్జాక్ట్ గా పెట్టాలని మీరు ఎప్పుడు కూడా ట్రై చేయొద్దు కూడా. సో జనరల్ స్టడీస్ అనేది అసలు బౌండరీ లేనిది. సో దాన్ని యాక్చువల్ గా మనకి ఎవరు కూడా పూర్తిగా గుర్తుపెట్టుకోలేరు, ఇంక్లూడింగ్ మీ. ఓకేనా సో నాతో సహా. ఓకేనా. సో ఎవరైనా సరే దానికి అసలు బౌండరీ అనేది లేదు. ఓకేనా. ఎవరు రాసినా కూడా ఖచ్చితంగా మిస్టేక్స్ పోతాయి. ఓకేనా. సో మనకి అంతా ఎవరికి తెలియదు కూడా. మనం ఏం చేయాలంటే ఎగ్జామ్ ఓరియంటేషన్ లో మనకి ఎలిమినేషన్ పద్ధతి ద్వారా వెళ్ళాలి. మనకి ఏం తెలుసు, ఓకేనా, వాటిని ఎలిమినేట్ చేయటం. ఓకేనా. మనకి అసలు ఏమీ తెలియలే అనుకో, దానికి నెగిటివ్ మార్కింగ్ ఉంటే వదిలేయటమే, దానికి చేసేది ఏం లేదు. ఓకేనా. మాక్సిమం ఎలిమినేషన్ పద్ధతి ద్వారా వెళ్ళడానికి నువ్వు చదివి ఉంటే ఖచ్చితంగా అందులో 2 ఉంటే 2 ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా. సో మనకి మిగతా 2 కదా మనకు కావాల్సింది. మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్ గా పెట్టాలని చెప్పి ఎగ్జాక్ట్ గా చదువుతాం. అట్లా ఏం చేయొద్దు. ఓకేనా. సో మనకి ఎలిమినేషన్ పద్ధతి ద్వారా. ఇక్కడ చూడు మనకి ఖురాన్. ఓకేనా. సో మనకి ఖురాన్ అనేది మనకి తక్కువ వెంటనే తెలుసు. మనకి మాక్సిమం చాలా మందికి ఏం తెలుసో 3 తెలుసు. ఓకేనా. 3 ఏంటివి? హిందూ మతానికి భగవద్గీత. ఓకేనా. దీనికి చాలా మందికి ఇది కూడా తెలియదు. ఓకేనా. చాలా మందికి, అంటే ఐ మీన్ అందరికి కాదు, చాలా మంది ఆస్పిరెంట్స్ మహాభారతం అంటారు. ఓకేనా. మనకి మహాభారతం అనేది మన పవిత్రమైన గ్రంథం కాదు. హిందూ మత పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇస్లాం ఖురాన్, క్రిస్టియానిటీకి వచ్చేసరికి బైబిల్. మనకి ఈ 3 తెలుసు అనమాట. సో ఇక్కడ మనకు తెలిసిన వాటిలో ఇస్లాం ఇచ్చాడు 2, ఖురాన్ ఇచ్చాడు. మనకి ఇస్లాం ఖురాను, నెక్స్ట్ క్రైస్తవ బైబిల్ అన్నాడు, బైబిల్. ఓకేనా. సో ఈ 2 తెలుసు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏడి అయితే కంపల్సరీగా కరెక్ట్ గానే ఇచ్చాడు. ఓకేనా. సో క్రైస్తవానికి బైబిల్ అని ఇచ్చాడు, మనకు తెలిసిందే. ఇస్లాం ఖురాన్ అని ఇచ్చాడు, అంటే ఇప్పుడు ఈ రెండిట్లోనే ఉండాలి మనకి. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఎలిమినేషన్ చేసాం కదా, ఏడి అనేది ఏడి కరెక్టే అమ్మయ్య. ఓకేనా. సో బీసీ అనమాట. బీసీలో మనకి ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం. సిక్కు మతం చూద్దాం. గురు గ్రంథ సాహిబ్. ఓకేనా. ఇది తెలుసా తెలీదా? ఓకేనా. సో మనకి కొంచెం కొంతమందికి తెలిసే ఉంటుంది. ఓకేనా. సిక్కు మతం, యాక్చువల్ గా సిక్కు మతానికి గురు గ్రంథ సాహెబ్బే. ఈ గురు గ్రంథ సాహిబ్ని మనకి ఏమని పిలుస్తారంటే ఆది గ్రంథాన్ని పిలుస్తారు. ఆది గ్రంథ్. ఓకే. సో మనకి ఆది గ్రంథ్ అనమాట. ఆది గ్రంథ్ అనమాట. సో ఈ ఆది గ్రంథనే గురు గ్రంథ సాహిబ్ అంటారు. ఇది కరెక్టే. ఓకేనా. సో అంటే ఇక్కడ తప్పేంటి? జైనిజం. ఓకేనా. మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పేయచ్చు కొంత. ఓకేనా. సో జైన మతానికి అసలు ఉపనిషత్తులకు ఏమైనా సంబంధం ఉందా? ఉపనిషత్తులు అనేవి ఏ మతానికి సంబంధించి? హిందూ మతానికి సంబంధించినవి. ఓకేనా. సో మనకి హిందూ మతానికి సంబంధించిన ఉపనిషత్తులు ఆడ క్లారిటీకి ఇచ్చేసాడు. ఓకేనా. సో జైన మతం అనగానే మనకి యాక్చువల్ గా జైన మతం యొక్క మనకి హోలీ బుక్స్ ఏమంటారంటే అంగాస్ అంటారు. ఓకేనా. సో మనకి అంగాలు. ఓకేనా. సో యాక్చువల్ గా జైనిజం అనేది 2గా ఉంటది. మనకి ఒకటి జైనిజంలో దిగంబర జైనిజం అని, అసలు ఏం బట్టలు లేకుండా ఉంటారు వాళ్ళు. ఓకేనా. ఇంకొకటి శ్వేతాంబర జైనిజం అని, ప్యూర్ వైట్ క్లాత్ ధరిస్తారు. ఓకేనా. సో మనకి మన దిగంబర జైనిజానికి ఏమో కల్పసూత్ర అనేది జైన మత గ్రంథంగా ఉంటది. సో మనకి శ్వేతాంబరులకు అయితేనేమో అంగాలు అని ఉంటాయి. ఓకేనా. సో ఈ అంగాసు స్థూలభద్రుడు అని రాస్తాడు. ఇంకా ఫ్యూచర్ క్లాసెస్ లో ఇంకా వచ్చినప్పుడు అక్కడ క్లారిటీగా చెప్తాను. ఓకేనా. సో మనకి మిగతావన్నీ కూడా చూద్దాం కదా. సో మనకి ఇక్కడ ఏమనుకోవద్దు, మిగతావి ఇంకా వస్తాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క దాని గురించి ఇంకా డెప్త్ కు వెళ్ళి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ గురు గ్రంథ సాహిబ్ కరెక్టే. సో గురు గ్రంథ సాహిబ్ ని ఆది గ్రంథ్ అంటారు. ఎవరు రాశారు సార్ దీన్ని అంటే 5th సిక్కు గురువు రాశాడు. యాక్చువల్ గా మనకి సిక్కు మతం అనగానే మొత్తం 10 అనే అంకె గుర్తు రావాలి. సిక్కు అనగానే 10 అనమాట. కనసానికి సో 10 అనే అంకె గుర్తు రావాలి. ఎందుకంటే సిక్కు మతంలో మొత్తం ఎంతమంది గురువులు ఉన్నారంటే 10 మంది గురువులు ఉన్నారు. 10 మంది. ఓకేనా. మనకి 10 సిక్కు గురువుస్ అనమాట. మొత్తం 10 మంది గురువులు సిక్కు మతంలో ఉన్నారు. అందులో ఫస్ట్ గురువు పేరు గురునానక్ అంటారు. ఏమంటారు? గురునానక్ అని ఆయన ఫస్ట్ సిక్కు గురువు, అంటే ఆయనే సిక్కు మతాన్ని స్థాపించాడు అనమాట. ఓకేనా. గురునానక్ అని ఆయన. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ మనకి. సో గురునానక్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సిక్కు రిలీజన్. ఓకేనా. సో ఈయన కాలం చూస్తే 1469 నుంచి 1538 వరకు గురునానక్ అని ఆయన ఉంటాడు. ఓకేనా. సో మొత్తం 10 మంది సిక్కు గురువులు. అందులో 5th సిక్కు గురువు ఆయన రాశాడు అనమాట ఈ గ్రంథాన్ని. ఏ గ్రంథాన్ని? సిక్కు మతం పవిత్రమైన గ్రంథాన్ని, ఆది గ్రంథ లేదా గురు గ్రంథ సాహిబ్ అని. ఆయన పేరేం పేరు తెలుసా? అర్జున్ దేవ్ అంటారు ఆయన్ని. ఏమంటారు? అర్జున్ దేవ్ లేదా అర్జున్ సింగ్ అంటారు. అర్జున్ దేవ్ లేదా అర్జున్ సింగ్ ఆయన రాశాడు అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? మనకి ఒకడు ఏమడిగాడు? మనకి తప్పుగా ఉన్నది అడిగాడు. సో
అంటే ఆన్సర్ ఏం పెట్టాలి? జైనిజం. జైన మతం పవిత్రమైన గ్రంథాలను ఏమంటారు? మనకి అంగాలు అంటారని చెప్పాం. అంగాస్. ఓకే. ఇంతగా జైన మతాన్ని స్థాపించింది ఎవరు? రిషభనాథ అంటారు. ఓకేనా? మనకి రిషభనాథ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం. ఫౌండర్ ఆఫ్ జైనిజం. యాక్చువల్ గా మొత్తం ముగ్గురు ఉంటారు ఫౌండర్స్. సో ఈయన్ని రిషభనాథ అని జైనిజం ఫౌండర్ అంటారు. రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అని వర్ధమాన మహావీరుని అంటారు. ఓకేనా? మనకి నెక్స్ట్ అది ఇస్లాం మతం మనకు మహమ్మద్ ప్రవక్త స్థాపించాడు. మనకి సిక్కు మతం చెప్పాను ఇప్పుడే, గురునానక్ స్థాపించాడు. క్రిస్టియానిటీ తెలుసు మనకి, జీసస్ స్థాపించాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రిలేటెడ్ టు జుడాయిజం? ఓకేనా? సో మనకి క్రింది వాటిలో ఏది జుడాయిజానికి సంబంధించింది? ఓకేనా? జుడాయిజం. ఓకే. మనకి ఇది యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో రీసెంట్ గా కరెంట్ అఫైర్ లో ఉంది. ఓకేనా? అందుకే అడిగినట్టున్నాడు. ఓకే. జుడాయిజం అంటే మనకి పాలస్తీనా ఇజ్రాయెల్ వార్ ఉంది కదా. సో ఇజ్రాయెల్ లో జుడాయిజం అంటే ఓకేనా? సో మనకి సో దానికి సంబంధించి అనమాట. ఓకేనా? జుడాయిజం, జ్యూస్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ దమ్మ పద. ఓకేనా? మనకి ఎక్కడైనా సరే దమ్మ అని కనుక కనిపించిందంటే దమ్మ, ఓకేనా? సో మనకి దమ్మ అని కనిపిస్తే అది బుద్ధిజానికి సంబంధించి. ఓకేనా? సో మనకి బుద్ధిజం ఇంకా కన్ఫర్మ్. ఓకే. సో మనకి బుద్ధిజం. ఓకే. సో మనకి బుద్ధిజానికి సంబంధించి దమ్మ. ఓకేనా? మనకి దమ్మ అనమాట. ఓకేనా? నెక్స్ట్ తోర. ఓకేనా? సో దీన్ని తీసేద్దాం. గ్రంథ్ సాహెబ్. ఓకేనా? ఇప్పుడే చెప్పాను గురు గ్రంథ్ సాహెబ్, దీన్ని తీసేద్దాం. ఓకేనా? సో మనకి సో అది ఎలిమినేషన్ అనమాట. దమ్మ పద అనేది మనకి తెలియదు కాబట్టి పక్కన పెడదాం. నెక్స్ట్ త్రిపీఠిక. ఓకేనా? సో త్రిపీఠికాస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది కూడా బుద్ధిజమే. బౌద్ధ మతం యొక్క పవిత్రమైన గ్రంథాలని త్రిపీఠికాస్ అని అంటారు. త్రీ అంటే ఎన్ని? మొత్తం 3 అనమాట. ఓకేనా? అంటే త్రిపీఠికాస్ మొత్తం 3 ఉంటాయి. అందులో ఒకటి సుత్త పీఠిక, 2 వినయ పీఠిక, 2 వినయ పీఠిక. ఓకేనా? 3 అభిధమ్మ పీఠిక. సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. ఓకేనా? సో ఈ 3 కూడా మనకి బుద్ధిజానికి సంబంధించి. మరి ఇంతకు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? మనకి జోడాయిజం. ఓకేనా? నేను ఇప్పుడు దమ్మ అంటే ఏం చెప్పాను? మనకి బుద్ధిజం అన్నాడు. బుద్ధిజం అంటే ఎక్కడ వస్తుంది? ఇండియాలో వస్తుంది. ఓకేనా? ఇండియా. నెక్స్ట్ గురు గ్రంథ సాహిబ్, ఇది ఆల్రెడీ తెలుసు, ఇప్పుడే మనం తెలుసుకున్నాం. మనకి గురు గ్రంథ సాహిబ్ అనగానే సిక్కు మతం గుర్తు రావాలి. ఓకేనా? గురు అనగానే గుర్తు రావాల్సింది మనకి సిక్కు. ఓకేనా? సిక్కు మతం. నెక్స్ట్ త్రిపీఠిక అనగానే గుర్తు రావాలి మనకి బుద్ధిజం. ఈ 3 ఇండియాకి సంబంధించినవి మనకి. మరి ఇప్పుడు ఇంతకి జుడాయిజం అనేది ఇండియా సంబంధించింది కాదు కదా. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? తోరా. ఓకేనా? సో అంటే ఇప్పుడు జుడాయిజం యొక్క పవిత్రమైన గ్రంథం తోరా. ఓకేనా? తోరా అనగానే మనకి ఏం గుర్తు రావాలి? జుడాయిజం యొక్క పవిత్రమైన గ్రంథం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ ఇస్ నాట్ కరెక్ట్? ఓకేనా? ఇచ్చిన ఎంపికల్లో ఏ ప్రకటన సరైనది కాదు అని అడిగారు. ఓకేనా? మనం క్వశ్చన్ జాగ్రత్త చదవాలి. అది నాట్ కరెక్టా మనకి కరెక్టా అని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? ఆ క్వశ్చన్ ముందు చదవాలి. ఓకేనా? ముందు మాక్సిమం ఎగ్జామ్ లో సక్సెస్ అవ్వాలంటే ముందు క్వశ్చన్ చదవడం రావాలి. ఓకేనా? సో వాడు ఏమడిగాడు? ఇచ్చిన ఎంపికల్లో ఏ ప్రకటన సరైనది కాదన్నాడు. అంటే మనకు ఒకటి మాత్రమే తప్పు ఉంటది, మనకి 3 కరెక్ట్ ఉంటాయి అనమాట. ఏమి ఇక్కడ మనకి రాలేదా ఇది? ఓకేనా? సో ఇక్కడ 4ది రాలేదా? సరే, మనకి ఈ క్వశ్చన్ తర్వాత చూద్దాం మనం. నెక్స్ట్ దాంట్లో మనకి సైజ్ తగ్గించి చేయిస్తాను. మనకి 4ది నాకు ఐడియా లేదు. ఓకే. సో ఇక్కడ బౌద్ధ గ్రంథాలు పాలిలో రాయబడ్డాయి, ఇది కరెక్టే. గౌతమ బుద్ధుడు జన్మస్థలం నేపాల్లో ఉంది, కరెక్టే, ఇప్పుడు చెప్పాం. ఉపగుప్తుడు అశోకుడిని బౌద్ధ మతాన్ని స్వీకరించాలని ప్రభావితం చేశాడు, ఇది కరెక్టే. ఓకేనా? అటైతే 4th తప్పు అయి ఉంటుంది. సో అది నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఈసారి వచ్చిన దాంట్లో ఖచ్చితంగా మనకి సైజ్ తగ్గించి చేయిస్తాం. ఓకేనా? సారీ, నెక్స్ట్ నేను చూసుకోలేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఉచ్ కింగ్ ఇన్స్క్రైబ్డ్ ద హత్తిగుంప ఇన్స్క్రిప్షన్? ఓకేనా? ఉదయగిరిలో హత్తిగుంప శాస్త్రాన్ని చెక్కిన రాజు ఎవరు? ఓకేనా? మనకి ఫస్ట్ వన్ కారవేల్, నెక్స్ట్ మహేంద్ర, నెక్స్ట్ బింబిసారా, నెక్స్ట్ అశోక. ఓకేనా? సో ఇందులో హతిగుంప శాసనాన్ని వేయించింది. హతిగుంప శాసనం. ఓకేనా? సో అంటే ఇన్స్క్రిప్షన్ అనమాట. సరే చూద్దాం. కారవేలుడు, మహేంద్ర, బింబిసార, నెక్స్ట్ అశోక. ఓకేనా? ఇంతకి ఎవరు వేయించారు? అసలు ఇంతకి ఉదయగిరి అన్నారు. ఓకేనా? ఉదయగిరి అనేది హిల్స్ అనమాట, ఉదయగిరి కొండలు. యాక్చువల్గా ఈ ఉదయగిరి హిల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఒడిశాలో ఉన్నాయి. ఒడిశా. ఉదయగిరి హిల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఒడిశాలో ఉన్నాయి. ఒడిశా. ఓకేనా? ఇక్కడ మనం బాగా గమనిస్తే మనకి అసలు భారతదేశంలో
ఫస్ట్ శాసనాలు వేయించింది అశోకుడే. ఓకేనా, మనకి అంతకుముందు ఎవరు వేయించలే. మనం ఇక్కడ బాగా గమనిస్తే కొంచెం ఆలోచించి కనుక చూస్తే ఓకేనా, సో ఇండియాలో ఫస్ట్ శాసనాలు వేయించింది ఎవరు? అశోకుడు. ఓకేనా, మనం ఇక్కడ ఒక ఆయన ఎలిమినేట్ చేయొచ్చు క్లియర్ గా. ఎవరు? బింబిసార. ఎట్లా సార్? కొంచెం ఆలోచించు. అశోకుడు కన్నా ముందు బింబిసారుడు. అర్థమైందా? మగధ రాజ్యం మీద మొట్టమొదటి రాజవంశమే బింబిసారుడు. ఓకేనా, మనకి అంటే హర్యాంక వంశం అనమాట. సో అసలు బింబిసారుడు కాలంలో శాసనాలు అనేవి లేవు అసలు భారతదేశంలో. అసలు వచ్చిందే అశోకుడు కాలం కదా. బింబిసారుడు తర్వాత అజాత శత్రువు ఉంటాడు. అజాత శత్రువు తర్వాత నెక్స్ట్ మనకి మన శిశునాగ వంశం వస్తుంది. శిశునాగుడు ఉంటాడు, కాల అశోకుడు, ఆ తర్వాత నందవంశం. నందవంశంలో ధననందుడు, ధననందుడికి ముందు మహాపద్మనందుడు, వీళ్ళందరూ ఉంటారు. ఓకేనా, ఆ తర్వాత మనకి మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడు కూడా శాసనాలు వేయించலாம். పోనీ ఆయన తర్వాత బిందుసారుడు కూడా ఎవరు వేయించాలి. ఓకేనా, అంటే ఇప్పుడు ఫస్ట్ శాసనాలు వేయించింది ఎవరు? అశోకుడు కాబట్టి. ఓకేనా, అశోకుడు కన్నా ముందు ఆయన ఒక ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన ఎలిమినేషన్. ఓకేనా, సి అయితే కాదు. సి అయితే కాదు. మనకి ఇంతకి మనకి ఎవరు చెక్కించారు? ఓకేనా, సో మనకి అశోకుడు కాలంలో ఎప్పుడైనా చదివామా? చదవలేదు. అతి గొప్ప శాసనం. ఓకేనా, సో అశోకుడు ఫస్ట్ శాసనాలు వేయించాడు. ఓకేనా, అశోకుడు శాసనాల్లో అతి ముఖ్యమైన శాసనాలు మొత్తం 4 శాసనాలు ఉంటాయి, 14 ఉంటాయి. ఓకేనా, సో మనకి 14 ఒకే చోట వేయిస్తాడు. ఇండియా మొత్తం వేయించాడు శాసనాలు అశోకుడు. ఓకేనా, బట్ 14 ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి. అందులో 13th ఇన్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. 13th. ఓకేనా, 13వ శిలాశాసనం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాటిల్ ఆఫ్ కళింగ అనే దాని గురించి చెప్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ అశోకుడు. ఓకే, సరే ఇప్పుడు అశోకుడు అనే ఆయన ఏ చక్రవర్తి? మనకి మౌర్యన్ డైనస్టీ అనమాట. మౌర్యన్ డైనస్టీ. ఓకేనా, సో మనకి ఇప్పుడు అశోకుడు కాలంలో కూడా ఎక్కడా కూడా కనిపించలేదు. ఓకేనా, సో మనకి మహేంద్ర. మనకి మహేంద్ర అని ఆయన తమిళనాడుకు సంబంధించినవాడు. ఓకేనా, సో మనకి సో అంటే మహేంద్ర కూడా ఎలిమినేటెడ్. సో అంటే ఆన్సర్ ఏమొస్తుంది? కారవేలుడు. ఓకేనా, సో యాక్చువల్గా కారవేలుడు అని ఆయన కళింగ డైనస్టీకి సంబంధించిన వ్యక్తి. ఏ డైనస్టీకి సంబంధించిన వ్యక్తి? కళింగ. కారవేల అని ఆయన ఏ డైనస్టీ సార్ అంటే కళింగ డైనస్టీ. కళింగ వంశానికి చెందిన వాడే కారవేలుడు. ఈయన వేయించిన శాసనమే హతిగుంప ఇన్స్క్రిప్షన్. హతిగుంప. ఓకేనా, సో ఈయనకు సమకాలీన రాజులు శాతకర్ణి వన్ అని ఒక ఆయన ఉంటాడు. శాతకర్ణి వన్ అని ఒక ఆయన ఉంటాడు. శాతకర్ణి. ఓకేనా, సో మనకి శాతకర్ణి వన్ అని ఆయన. అదేవిధంగా మనకి భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత పుష్యమిత్ర శుంగ అని కూడా ఒక ఆయన ఉంటాడు. శుంగ డైనస్టీ అని. సో వాళ్ళిద్దరు కూడా పుష్యమిత్ర శుంగ. ఓకేనా, సో పుష్యమిత్ర శుంగ. ఇంతకు కారవేలుడు అనైనా ఒడిషా అనే ప్రాంతం. కళింగ అని కళింగ అని రాగానే గుర్తుపెట్టుకోవాలి ఒడిషా అని. ఓకేనా, సో ఇప్పుడు కారవేలుడు అని ఆయన. కారవేల. ఓకేనా, సో ఈ కారవేలుడు అని ఆయన దగ్గర ఇంపార్టెంట్ ఏంటంటే కారవేలుడు ఏ మతాన్ని పోషించాడు సార్ అంటే జైనిజాన్ని పోషించాడు. జైన మతం. జైనిజం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాస్ ద యాక్చువల్ ఫౌండర్ ఆఫ్ ది గుప్తా ఎంపైర్? అసలు గుప్త సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఓకేనా, సో మనకి ఇక్కడ చంద్రగుప్త టు సముద్రగుప్త, నెక్స్ట్ శ్రీగుప్త, ఘటోత్కచ. ఓకేనా, సో గుప్త సామ్రాజ్యం యాక్చువల్ గా ఈ క్వశ్చన్ కి ఇంకొక ఆన్సర్ కూడా వస్తుంది. ఓకేనా, సో బట్ చూద్దాం. ఓకే, గుప్త సామ్రాజ్య ఫౌండర్ ఎవరు అనగానే శ్రీగుప్తుడు. శ్రీగుప్త. ఓకేనా, సో యాక్చువల్ గా శ్రీగుప్త. ఓకేనా, సో ఈ శ్రీగుప్తుని యొక్క కుమారుడి పేరే ఘటోత్కచ. ఓకేనా, ఈయన కుమారుడు అనమాట. ఓకేనా, మనకి వీళ్ళిద్దరు కూడా ఇండిపెండెంట్ కింగ్స్ కాదు. మనకి వీళ్ళిద్దరు ఇండిపెండెంట్, బట్ ఫౌండర్ ఆఫ్ గుప్తా ఎంపైర్ అనగానే శ్రీగుప్తుడే గుర్తు రావాలి. ఫౌండర్ ఆఫ్ గుప్తా ఎంపైర్ శ్రీగుప్త. ఓకేనా, బట్ వీళ్ళిద్దరు కూడా ఇండిపెండెంట్ రూలర్స్ కాదు. వీళ్ళు ఒకళ్ళ కింద సామంత రాజులుగా పనిచేశారు. ఎవరి కింద సార్ అంటే కుషానాస్ కింద. కుషానాస్. ఓకేనా, కుషానాస్. వీళ్ళు ఇండిపెండెంట్ రూలర్స్ కాదు. వీళ్ళు మనకి అంటే స్వతంత్ర రాజులు కాదు. మనకి వీళ్ళు కుషానాస్ కింద పనిచేశారు. కుషానుల కింద పనిచేసిన వాళ్ళే వీళ్ళిద్దరు కూడా అనమాట. ఓకేనా, అంటే సామంత రాజులుగా పనిచేశారు. బట్ ఫౌండర్ ఆఫ్ గుప్తా ఎంపైర్ అంటే మాత్రం క్వశ్చన్ ఇదే పెట్టాలండి. ఓకేనా, మనకి ఇక్కడ ఇంకొక ఆయన కూడా వస్తాడు. వీళ్ళిద్దరు మనకి ఒకళ్ళ కింద పనిచేసినాక ఇండిపెండెంట్ రూలర్ గా ఫస్ట్ ఒక ఆయన చేశాడు. ఆయన పేరు చంద్రగుప్త వన్ అన్నారు. ఆయన ఏమంటారు? చంద్రగుప్త వన్. చంద్రగుప్త వన్. ఓకేనా, ఒకటవ చంద్రగుప్తుడు. చంద్రగుప్త వన్ అంట. ఓకేనా, సో ఆ చంద్రగుప్త వన్ అని ఆయన. చంద్రగుప్త వన్ అని ఆయన. ఒకటవ చంద్రగుప్తుడు అని ఆయన రియల్ ఫౌండర్ ఆఫ్ గుప్తా ఎంపైర్ అవుతాడు యాక్చువల్ గా. మరి ఆయన ఆన్సర్ మనకి కింద ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి సో ఆన్సర్ శ్రీగుప్తుడే పెట్టాలి. ఓకేనా, సో మనకి ఇంకా అంతకు మించి లేదు. ఓకేనా, మనం ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా చదువుకున్నట్లు రాదు ఎగ్జామ్ లో క్వశ్చన్. ఓకేనా, సో మనకి వాడు ఈ టైప్ లోనే క్వశ్చన్ అడుగుతాడు. మనమే ఆలోచించి వాడి వేలోకి వెళ్ళి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఆన్సర్ చేసి రావాలి. ఓకేనా, యాక్చువల్ గా రియల్ ఫౌండర్ ఆఫ్ గుప్తా ఎంపైర్ అంటే ఎవరు? చంద్రగుప్త వన్నే. బట్ కానీ ఇక్కడ ఆన్సర్ లేదు కదా, ఆప్షన్ లేదు. ఓకేనా, మనకి ఇక్కడ సముద్రగుప్త. గుప్త సామ్రాజ్యంలో అత్యంత గొప్పవాడు సముద్రగుప్తుడు. సముద్రగుప్తుని యొక్క టైటిల్ ఒకటి ఉంది, చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్ లో క్వశ్చన్. ఆ టైటిల్ పేరు ఇండియన్ నెపోలియన్ అంటారు. ఇండియన్ నెపోలియన్. ఇండియన్ నెపోలియన్.
సో ఇండియన్ నెపోలియన్ అనే టైటిల్ ఎవరికి ఉంది? సముద్రగుప్తుడికి ఉంది. ఓకే, చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్ లో క్వశ్చన్. ఆ తర్వాత నెక్స్ట్ చంద్రగుప్త టూ దగ్గరగానే తీసుకుంటే మనం, ఓకేనా, గుప్త సామ్రాజ్యంలో అత్యంత గొప్పవాడు సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడికి ఉన్న టైటిల్ ఇండియన్ నెపోలియన్. ఈ ఇండియన్ నెపోలియన్ అనే టైటిల్ ఎవరు ఇచ్చారు సార్ అంటే విఏ స్మిత్ అని ఆయన ఇస్తాడనమాట. విఏ స్మిత్ విఏ స్మిత్ అని ఆయన ఇండియన్ నెపోలియన్ అనే టైటిల్ ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ చంద్రగుప్త టూ దగ్గర మనకి ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? నవరత్నాస్ నవరత్నాలు. ఓకేనా? సో నవరత్నాలు అంటే మన జగన్ అన్నయ్య కాదు, అర్థమైందా? మన జగన్ ఏర్పాటు చేసిన నవరత్నాలు కాదు, ఓకేనా? సో ఆ కాలంలో 9 మంది కవులు ఉండేవాళ్ళు, 9 గ్రేట్ పోయిట్స్ అనమాట, ఓకేనా? మనకి 9 మంది కవులు చంద్రగుప్త 2 ఆస్థానంలో ఉండేవాళ్ళు. ఈ 9 మంది కవుల్లో మనకి అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసా? కాళిదాసు అని ఒక ఆయన ఉండేవాడు. కాళిదాసు, ఓకేనా? సో ఈ కాళిదాసు కొన్ని నాటకాలు, కొన్ని కావ్యాలు రాశాడు, ఓకేనా? సో కాళిదాసు రాసిన నాటకాల్లో అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మనకి మాళవికాగ్నిమిత్రం, ఇలాంటి గ్రంథాలు, నాటకాలు, ఓకేనా? మనకి అదే విధంగా మనకి కావ్యాలు చూస్తే ఋతు సంహారం, కుమార సంభవం, ఓకేనా? రఘువంశం, మేఘదూతం, ఇవి కావ్యాలు అనమాట. గ్రేట్ పోయిట్ ఆయన ఎవరు? మన కాళిదాస్. అందుకే ఈయనకి ఏమి ఇచ్చారో తెలుసా? ఇండియన్ షేక్స్పియర్ అన్నారు ఈయన, ఓకేనా? ఇండియన్ షేక్స్పియర్ ఎవరు? మనకి మంచి లవ్ స్టోరీస్ రాసిన వ్యక్తి మనకి ఆంగ్లంలో, ఓకేనా? షేక్స్పియర్. ఎలిజబెత్ 1 కాలంలో షేక్స్పియర్ అని ఆయన ఒక ఆయన ఉంటాడు, ఓకేనా? సో షేక్స్పియర్, రోమియో జూలియట్, ఓకేనా? సో ఆ స్టోరీ రాస్తుంది ఆయన, చాలా అద్భుతమైన స్టోరీస్ అనమాట. సో అట్లా మన కాళిదాస్ కూడా అద్భుతమైన లవ్ స్టోరీస్ రాయడంతో సో మన కాళిదాస్ని తీసుకువెళ్ళి ఆయనతో పోల్చాడు, ఓకేనా? సో ఆయనతో పోల్చడం జరిగింది అనమాట, ఓకే? సో ఇట్లా చంద్రగుప్త 2 కాలంలో మనకి కాళిదాస్ అనే ఆయన 9 మంది కవులు ఉండేవాళ్ళు. అమరసింహుడు అని, మనకి వరాహమేరుడు, శంకుడు, వేతాల భట్ట, ధన్వంతరి, వరారుచి, గట్కర్పరు, శప్నకుడు, ఓకేనా? సో ఇట్లా మొత్తం 9 మంది కవులను పోషించిన వ్యక్తి చంద్రగుప్త 2. ఈయన కాలంలోనే లిటరేచర్ విపరీతంగా డెవలప్ అయింది ఇండియాలో. అందుకే ఆయన కాలాన్ని ఏమంటారు తెలుసా? గోల్డెన్ పీరియడ్ ఆఫ్ లిటరేచర్ అంటారు, ఓకేనా? చంద్రగుప్త 2 కాలాన్ని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ లిటరేచర్, తెలుగులో మనకి సాహిత్యంలో స్వర్ణ యుగం అంటాం, ఓకేనా? సో చాలా గ్రంథాలు రాయబడ్డాయి చంద్రగుప్త 2 కాలంలో, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి హూ ఫౌండెడ్ ద ఫేమస్ విక్రమశిల యూనివర్సిటీ ఇన్ ద 9th century, ఓకేనా? 19వ శతాబ్దంలో ప్రసిద్ధ విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని ఒక ఆయన స్థాపించారట. మనకి అది ఎవరు స్థాపించారు? సమంత అంటే సామంత కాదు, ఓకేనా? సమంత సేన, నెక్స్ట్ బల్లాల సేన, నెక్స్ట్ ధర్మపాల, నెక్స్ట్ గోపాల, ఓకేనా? గోపాల. మనకి యాక్చువల్గా ఈ యొక్క విక్రమశిల అనే యూనివర్సిటీ బీహార్ లో ఉంది. బీహార్, అది యాక్చువల్గా ఆ టైంలో బెంగాల్ అనమాట. మనకి ఆ టైంలో బెంగాల్ అనే ప్రాంతాన్ని పరిపాలించిన వంశం. 9th centuryలో బెంగాల్ అనే వంశాన్ని పరిపాలించింది ఎవరు సార్ అంటే పాల డైనాసిటీ వాళ్ళు అనమాట. ఓకేనా? ఈ విషయం తెలిస్తే చాలు. ఈ విషయం చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్ లో క్వశ్చన్. మనకి విక్రమశిల పాల, ఓకేనా? మనకి విక్రమశిల యూనివర్సిటీ అనమాట. మనకి అదే బీహార్ లో నలంద యూనివర్సిటీ కూడా చాలా అద్భుతమైన యూనివర్సిటీ ఉంది. నలంద యూనివర్సిటీ 6th centuryలో వస్తుంది అనమాట, ఓకేనా? 5th centuryలో, ఓకేనా? నలంద యూనివర్సిటీ కట్టించింది ఎవరు సార్ అంటే మన ది గ్రేట్ గుప్తా అంపైర్ లో, గుప్తా సామ్రాజ్యంలో ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్. ఆయన పేరే కుమారగుప్త అంటారు, ఓకేనా? సో ఇక్కడ విక్రమశిల యూనివర్సిటీని చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్ లో. విక్రమశిల అనగానే గుర్తు రావాల్సింది ధర్మపాల, ఓకేనా? ధర్మపాల, మనకి పాల వంశస్థులు కట్టించిన యూనివర్సిటీ అది ధర్మపాల, ఓకేనా? ఇంతకీ గోపాల ఎవరు సార్ అంటే ఫౌండర్ ఆఫ్ పాల డైనస్టీ, పాల వంశ స్థాపకుడే గోపాల. బట్ కానీ ఇక్కడ ఆన్సర్ మాత్రం మనకి విక్రమశిల యూనివర్సిటీ చాలా సార్లు అడిగాడు. విక్రమశిల యూనివర్సిటీ అని గుర్తు రాగానే మనకి ఎవరు గుర్తు రావాలి? ధర్మపాలుడు అని ఆయన గుర్తు రావాలి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ది పాల డైనస్టీ? ఇప్పుడే చెప్తాను నేను, ఓకేనా? సో పాల వంశంలో మొదటి గొప్పవాడెవరు మనకి, ఓకేనా? మొదటి చక్రవర్తి ఎవరు? గోపాల, ఓకేనా? గోపాలుడు, నందలాల్ కాదు, మనకి గోపాల, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏన్షియంట్ టైమ్స్ అమర్ సింగ్ ప్రిపేర్డ్ ఏ డిక్షనరీ ఆఫ్ లాంగ్వేజ్ వర్డ్స్ కాల్డ్ అమరకోశ, ఓకేనా? సో ప్రాచీన కాలంలో అమర్కోశ అనే భాష పదాలు నిఘంటువును తయారు చేశాడు. అది ఏ లాంగ్వేజ్ అని అడిగాడు. యాక్చువల్గా మనకి ఆయన పేరు అమర్ సింగ్ అనే అనటం కన్నా మనకి అమరసింహుడు అంటారు ఆయన, ఓకేనా? సింగ్ అంటే సింహమే కదా, ఓకేనా? అమరసింహ లేదా అమరసింహుడు, ఓకేనా? సో ఈ అమరసింహ అని ఆయన ఒక గ్రంథం రాశాడు, ఓకేనా? అది ఏ లాంగ్వేజ్ లో రాశాడు? యాక్చువల్గా ఈయన రాసిన గ్రంథం పేరు ఇక్కడే ఉంది, అమరకోశ అని. అమరసింహ అని ఆయన అమరకోశ అనే గ్రంథం రాశాడు. అమరకోశ ఎవరు సార్ ఇంతకీ ఈ అమరసింహుడు?
ఈయన రాసిన అమరకోశ అనే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అదేంటి చూద్దాం. అమరసింహ, ఈ అమరసింహ అని ఆయన మనం ఇప్పుడే చెప్పాం. ఓకేనా, మనం ఏం డిస్కస్ చేసాం, నవరత్నాస్ గురించి ఇప్పుడే చంద్రగుప్త టూ దగ్గర చెప్పాను కదా. సో ఆ నవరత్నాల్లో ఒక ఆయనే ఈ అమరసింహ. ఓకేనా, సో ఈ అమరసింహుడు ఒక గ్రంథం రాశాడు అనమాట. ఓకేనా, సో ఇది ఏ లాంగ్వేజ్ లో రాశాడు తెలుసా, సాంస్క్రిట్ లో రాశాడు. ఏ లాంగ్వేజ్ లో రాశాడు, సాంస్క్రిట్. ఓకేనా, యాక్చువల్ గా సాంస్క్రిట్ లో ఎలా రాశాడు, ఈయన ఒక డిక్షనరీ టైప్ లో రాశాడు అనమాట. డిక్షనరీ. ఓకేనా, సోనకి మనకు ఉంటుంది కదా డిక్షనరీ, తెలుగులో అయితే నిఘంటువు అనమాట. ఓకేనా, సోనకి సాంస్క్రిట్ డిక్షనరీ, అది సాంస్క్రిట్ డిక్షనరీ. ఓకేనా, ఎవరు రాశారు, అమరసింహ. అంటే మనకి డిక్షనరీ ఏ టైప్ లో ఉంటుందో ఆ టైప్ లో ఆయన రాశాడు. ఓకేనా, దాన్నే మనకి సాంస్క్రిట్ డిక్షనరీ అంటే ఏ లాంగ్వేజ్ లో రాశాడు, సాంస్క్రిట్ లో రాశాడు. ఓకేనా, సో యాక్చువల్ గా దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా, మనకి సాంస్క్రిట్ లో రాయబడిన ఫస్ట్ డిక్షనరీ అదే. ఓకేనా, ద ఫస్ట్ డిక్షనరీ ఇన్ సాంస్క్రిట్, అమరకోశ. ఓకేనా, సో అమరకోశ రోడ్ బై అమరసింహ. అమరసింహ లివ్డ్ ఇన్ చంద్రగుప్త టూ కోట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జ్యువెల్. ఓకేనా, సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోయిట్ ఇన్ నవరత్నాస్. ఓకేనా, నవరత్నాస్ లో అతి ముఖ్యమైన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ అమరసింహ. ఆయన రాసిన గ్రంథం అమరకోశ. ఓకేనా, సోనకి సో అది ఏ లాంగ్వేజ్ సార్ అంటే మనకి సాంస్క్రిట్. ఓకేనా, తమిళం అనగానే మనకు ఒక గ్రంథం గుర్తు రావాలి, ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ అందుకే చెప్తున్నాను. ఓకేనా, తమిళ్. ఓకేనా, మనకి తమిళ్లో తోల్ కప్పియం అనే గ్రంథం ఉంటుంది. తోల్ కప్పియం. ఓకేనా, సో మనకి ఈ గ్రంథం అడిగాడు ఇంత ముందు, సో మనకి అందుకే చెప్తున్నాను. ఓకే, తోల్ కప్పియం. ఈ తోల్ కప్పియం అనే గ్రంథాన్ని తోల్ కప్పియర్ అనే ఆయన ఒక ఆయన రాశాడు. తోల్ కప్పియర్. ఓకేనా, సో మనకి తోల్ కప్పియార్. ఓకేనా, సో మనకి తోల్ కప్పియార్ అనే ఒక ఆయన రాశాడు. తోల్ కప్పియం అనే గ్రంథాన్ని తోల్ కప్పియార్ అని ఒక ఆయన రాశాడు. ఓకేనా, సో ఈ తోల్ కప్పియార్ అనే ఆయన రాసిన గ్రంథం మనకి తోల్ కప్పియం. ఇది తమిళ్లో రాశాడు, తమిళ్. ఓకేనా, సో మనకి ఇది యాక్చువల్ గా ఇదొక గ్రామర్ అనమాట. ఇదొక గ్రామర్ బుక్, ఇదొక గ్రామర్ పుస్తకం, ఇదొక గ్రామర్ బుక్. ఓకేనా, సో మనకి అంటే గ్రామర్ అంటే తెలుగులో వ్యాకరణం అంటారు. ఓకేనా, సో మనకి తమిళ్లో ఫస్ట్ వ్యాకరణ గ్రంథం మనకి మన తోల్కప్యం. మనకి సంస్కృతంలో ఫస్ట్ నిఘంటువు అమరకోశ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్గ్రిమ్స్ టుక్ అన్ ఓత్ ఆఫ్ క్లీన్లెస్ క్లీన్లైనెస్ డ్యూరింగ్ ద శబరిమల రిలీజియస్ విజిట్ టు ద స్టేట్ ఆఫ్. ఓకేనా, డాష్ రాష్ట్రానికి శబరిమల మతపరమైన సందర్శన సందర్భంగా యాత్రికులు పరిశుభ్రత ప్రమాణం చేస్తారు. ఓకేనా, సో మనకి శబరిమల అనే ఆ మనకి ఆ యొక్క పుణ్యక్షేత్రం ఎక్కడుందని క్వశ్చన్ అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసరికి కేరళ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అది అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ డిఫీటెడ్ మహమ్మద్ గోరీ ఆఫ్ గోరీ డైనాసిటీ మనకి కాయదారా విలేజ్ నియర్ మౌంట్ అబు. ఓకేనా, క్రింది వారిలో గోరీ రాజవంశానికి చెందిన మహమ్మద్ గోరీని మౌంట్ అబు సమీపంలోని కయదారా గ్రామంలో ఎవరు ఓడించారు. ఓకేనా, సో ఇక్కడ మౌంట్ అబు మనకి మౌంట్ అబు అనేది మీరు జాగ్రఫీలో కూడా విని ఉండాలి. ఓకేనా, అదొక హిల్ స్టేషన్ అనమాట. ఓకేనా, అదొక వేషవ విడిది కేంద్రం మౌంట్ అబు. మనకి మౌంట్ అబు అనగానే వెంటనే ఆరావళి రేంజెస్ గుర్తు రావాలి. ఓకేనా, ఆరావళి పర్వతాలు ఉన్నాయి కదా, సో ఈ ఆరావళి పర్వతాల్లో మౌంట్ అబు ఉంటుంది అనమాట. మనకి ఆ మౌంట్ అబు అనగానే మీరు వెంటనే మౌంట్ అనగానే మనకి శిఖరం అనుకున్నారు, ఎత్తైన శిఖరం. ఓకేనా, మనకి అది హైయెస్ట్ పీక్ ఇన్ ఆరావళి రేంజెస్ కాదు, హైయెస్ట్ పీక్ ఇన్ ఆరావళి రేంజెస్ అదేంటి, గురు శిఖర్. ఓకేనా, సో మౌంట్ అబు హిల్ స్టేషన్ అనమాట. ఓకేనా, అంటే ఐ మీన్ మనకి వేస విడిది కేంద్రం. సో ఈ మౌంట్ ఆబ్ అనే ప్రాంతం దగ్గర ఒక ఆయన యుద్ధం ఓడించాడు. ఎవరిని ఓడించాడు, గోరీని ఓడించాడు. ఓకేనా, అసలు గోరీ ఎవరో తెలుసా, భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణమైన వాడు వాడే. ఓకేనా, మహమ్మద్ గోరీ. మనకి తరైన్ యుద్ధం జరుగుతుంది. సో ఆ తరైన్ యుద్ధంతో భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి పెడతాడనమాట. అలాంటి మహమ్మద్ గోరీని ఒక ఆయన ఓడించాడు. ఓకేనా, ఏ యుద్ధంలో, మౌంట్ ఆబ్ అనే ప్రాంతం దగ్గర జరిగిన మనకి కయాదర్ అనే గ్రామంలో ఓడించాడంట. ఓకేనా, ఇంతకి ఎవరు సార్, మనకి ఇంతకి ఆరావళి అనగానే మనకి ఏం గుర్తు రావాలి, రాజస్థాన్ గుర్తు రావాలి. మనకి ఆరావళి ఏం చేస్తా, రాజస్థాన్ అనగానే మనకి గుజరాత్ కూడా గుర్తు రావాలి. ఓకేనా, సో యాక్చువల్గా గుజరాత్ ను పరిపాలించిన వంశస్థులు మనకి ఆ కాలంలో మనకి మన గోరిని ఓడించారు. ఇంతకీ ఎవరు, భీమదేవ సోలంకి అనేది వంశం అనమాట. ఓకేనా, మనకి ఆ టైంలో మనకి గుజరాత్ ను పరిపాలిస్తున్న వంశం పేరు సోలంకి. ఓకేనా, మనకి రాజపుత్రులు ఇది ఒక వంశం, సోలంకి వంశం. ఓకేనా, అసలు గుజరాత్ రాజస్థాన్ అనగానే మనకి వెంటనే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో రెండింటిని మనకి మనకి కళ్ళు మూసుకున్న మనకి ఎలిమినేట్ చేయొచ్చు. ఒకసారి చూడు, మనకి ఎవరు, కులోత్తుంగ చోళ అన్నాడు. చోళ యాడ,
చోళ తమిళనాడు. ఓకేనా? సో మనకి కులోత్తుంగ చోళుడు. ఓకేనా? సో కులోత్తుంగ చోళ 1 అంటే ఓకేనా? చోళ అసలు ఎక్కడ? తమిళనాడుకు సంబంధించింది. మనకి ఇక్కడ కులోత్తుంగ చోళ అంటే ఏ మరి బి అనేది డి అనేది ఎలిమినేటెడ్. ఓకేనా? అంటే ఇప్పుడు ఖచ్చితంగా సోలంకి అది భీమదేవ 1 అన్న అయి ఉండాలి. భీమదేవ 2 అన్న అయి ఉండాలి. ఓకేనా? సో మనకి సో ఇట్లా చూడాలన్నమాట మనం. మనకి మౌంట్ ఆబు అనగానే వెంటనే స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే మనకి ఆరవల్ రేంజెస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది రాజస్థాన్. ఎస్, రాజస్థాన్ కింద గుజరాత్. ఓకేనా? గుజరాత్ అనగానే అసలు చోళులకి ఆ ప్రాంతానికి సంబంధమే లేదు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? బి అనేది డి అనేది ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలి. అంటే ఇప్పుడు మిగిలింది ఏంటి? 2. అంటే ఖచ్చితంగా భీమదేవ సోలంకి 1 అన్న అయి ఉండాలి. ఖచ్చితంగా భీమదేవ సోలంకి 2 అన్న అయి ఉండాలి. ఓకేనా? మనం కొంచెం ఒకసారి కనుక గమనిస్తే మనకి హిస్టరీ కనుక భీమదేవ సోలంకి 1 అనే ఆయన, భీమదేవ సోలంకి 2 అనే ఆయన ఇద్దరు అనమాట. ఈ ఇద్దరు కాలంలో ఇద్దరు ముస్లిమ్స్ అటాక్స్ చేస్తారు. ఇద్దరు ముస్లిమ్స్. ఓకేనా? సో మనకి ముస్లిం అటాక్స్ అనగానే మనకి చిన్నప్పటి నుంచి బాగా గుర్తొస్తారు. ఇద్దరు గుర్తొస్తారు. ఓకేనా? మనకి అందులో ఒకడెవడు? గజని. ఓకేనా? సో మనకి మహమ్మద్ గజని అని ఒకడు. ఓకేనా? సో మనకి ఇంకొకడు మహమ్మద్ గోరి. ఓకేనా? వీళ్ళిద్దరు బాగా గుర్తొస్తారు. ఎందుకని? మనకి ముస్లింలు దండయాత్ర చేశారు భారతదేశం మీద. మహమ్మద్ గజని 17 సార్లు దండయాత్ర చేశాడు. మహమ్మద్ గోరి కూడా భారతదేశం మీద దండయాత్ర చేశాడు అని చెప్పి గుర్తొస్తారు. ఓకేనా? సో యాక్చువల్ గా ఈ గజని గోరి అని ఇద్దరు గుర్తురాగానే మనకు వీళ్ళిద్దరు గుర్తు రావాలి. ఎవరు? భీమదేవ 1, భీమదేవ 2 అనమాట. ఓకేనా? మనకి ఇప్పుడు గజనీ కాలంలో ఒక ఆయన రాజున్నాడు. గోరి వచ్చిన కాలంలో ఇంకొక ఆయన రాజున్నాడు. ఓకేనా? గోరి భారతదేశం మీద దండయాత్ర చేసింది 12th సెంచరీలో. ఓకేనా? సోనకి అదే గజనీ చేసింది 11th సెంచరీలో. ఓకేనా? సోనకి 11వ శతాబ్దంలో. మహమ్మద్ అంటే గోరి ముందు వచ్చాడా? మనకి గజనీ ముందు వచ్చాడా? గజనీ ముందు వచ్చాడు. ఓకేనా? సో మనకి గజనీ అని ఆయన ఎప్పుడు చేశాడు? 1000 లో స్టార్ట్ చేశాడు. ఓకేనా? సో మనకి బీసీ 1000 నుంచి బీసీ 1027 వరకు 1027 వరకు మొత్తం 17 సార్లు దండయాత్ర చేశాడు. ఆ తర్వాత గోరి ఎప్పుడో 12th సెంచరీలో వచ్చాడు. 1175, 1178 ఆ టైంలో వచ్చాడు. ఓకేనా? ఇక్కడ మనం గమనిస్తే గజనీ ముందు వచ్చాడా? గోరి ముందు వచ్చాడా? గజనీ ముందు వచ్చాడు. అంటే ఇక్కడ భీమదేవ 1 ముందు ఉంటాడా? భీమదేవ 2 ముందు ఉంటాడా? 1 ఉంటాడు ముందు. ఓకేనా? అంటే ఇప్పుడు ఖచ్చితంగా భీమదేవ 1 కాలంలో మనకి ఇండియా మీద అటాక్ చేస్తున్న ముస్లిం ఎవరు? గజనీ అనమాట. అర్థమైందా? సో అంటే ఇప్పుడు భీమదేవ 1కి గజనీ అనే ఆయన సమకాలికుడు. ఓకేనా? సో అంటే గజనీకి సమకాలికుడు భీమదేవ 1. అప్పుడు గోరికి సమకాలికుడు ఎవరవుతారు? భీమదేవ 2 అవుతాడు. అంటే ఖచ్చితంగా గోరిని ఓడించిన వాడు ఎవరై ఉంటారు? ఖచ్చితంగా భీమదేవ సోలంకి 2 అయి ఉంటాడు. ఓకేనా? సో ఆ సోలంకి వంశంలోనే అత్యంత గొప్పవాడు భీమదేవ 2. భీమదేవ 2 ఆయన గొప్పవాడు కాబట్టి గోరిని ఓడించగలిగాడు. ఓకేనా? సో ఆ తర్వాత మళ్ళీ గోరి పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఆయన్ని చంపి ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పునాది వేస్తాడు. ఓకేనా? సో ఇట్లా మనకి ఇట్లా కొంచెం ఓకేనా? మనకి అంటే నేనంటే ఫ్యాకల్టీ కాబట్టి నేను ఇట్లా చెప్పగలిగాను. బట్ మనం కూడా ఆలోచించాలి ఇట్లా. ఓకేనా? మనకి గుజరాత్ గుర్తు రావాలి. మౌంట్ ఆబు అనగానే వెంటనే 2 ఎలిమినేట్ చేసేయటమే. ఓకేనా? మనకి ఇప్పుడు భీమదేవ 1, భీమదేవ 2 ఇద్దరు ముస్లిమ్స్ గుర్తు రావాలి. భీమదేవ 1 ఎవరికి సమకాలికుడు? గజనీకి. భీమదేవ 2 గోరికి. గజనీ అనే ఆయన గుర్తు రావాలి. గోరి అనే ఆయన గుర్తు రావాలి. గజనీ ముందా గోరి ముందా అంటే గజనీయే ముందు. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ మనకి next question. Which of the following is a philosophical theory that recognizes only what can be verified scientifically or whose logical or mathematical verification is possible and thus it rejects the మనకి metaphysics and థియిజం. ఓకేనా? సో మనకి కింది వాటిలో ఏది శాస్త్రీయంగా ధృవీకరించబడుతుందో లేదో ఎవరు తార్కిక లేదా గణిత శాస్త్ర ధృవీకరణ సాధ్యమవుతుందో గుర్తించే తాత్విక సిద్ధాంతం ఇది. ఓకేనా? సో మనకి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి పాజిటివిజం అనమాట. ఓకేనా? సో మనకి సానుకూలత. ఓకేనా? సో మనకి అసమ్మతి ఇవన్నీ కాదు, సానుకూలత. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి నెక్స్ట్ క్వశ్చన్. Mahmud Ghori's forces defeated Prithviraj Chauhan's army in the second battle of ఓకేనా? సో మనకి డాష్ రెండవ యుద్ధంలో మహమ్మద్ గోరి సైన్యం పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యాన్ని ఓడించింది. ఓకేనా? మనకి ఇక్కడ కన్నౌజ్ అనగానే కన్నౌజ్ యుద్ధం అనగానే మనకి ఇద్దరు గుర్తు రావాలి. మనకి ఒక ఆయన పేరు హుమాయూన్ అనమాట. ఎవరైనా హుమాయూన్. ఓకేనా? హుమాయూన్ వర్సెస్ ఓకేనా? హుమాయూన్ ఓకేనా? హుమాయూన్ వర్సెస్ షేర్ షా అని ఒక ఆయన గుర్తు రావాలి. షేర్ షా. మనకి ఈ మధ్య కాలంలో ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. షేర్ షా. ఓకేనా? ఈ బ్యాటిల్ ఎప్పుడు? 1540వ సంవత్సరంలో జరిగిన బ్యాటిల్ ఇది. ఓకేనా? కనౌజ్ అనగానే నెక్స్ట్ పానిపట్ అనగానే అసలు దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు మనం తెలుసా? పానిపట్టు
మనకి మహమ్మద్ గోరి అని ఆయన ఎప్పుడని చెప్పాను? 12th సెంచరీ అని చెప్పాను. అసలు పానిపట్టు ఎప్పుడొస్తది మనకి? చిన్నప్పటి నుంచి బట్టి కొడుతున్న సంవత్సరం అది. ఓకేనా? 1526 మొత్తం 3 యుద్ధాలు జరుగుతాయి. పానిపట్టు యుద్ధాలు. 1526, 1556 సెకండు, 1761లో మూడోది. ఓకేనా? సోనకి అసలు గోరీకి మన పానిపట్టు యుద్ధానికి అసలు సంబంధం ఉందా? అస్సలు లేదు. ఓకేనా సోనకి? సో ఎలిమినేటెడ్. పానిపట్టు యుద్ధం ఎలిమినేటెడ్. ఓకేనా? నెక్స్ట్ ప్లాసీ యుద్ధం కూడా ఎలిమినేట్ చేయొచ్చు. చాలా మంది తెలుసా? ప్లాసీ యుద్ధం ఎన్ని సార్లు చదివి ఉంటాం. ప్లాసీ యుద్ధం ఎన్ని సార్లు అడిగారు ఎగ్జామ్ లో క్వశ్చన్. ఓకేనా? మనకి చరిత్రలో ఇయర్ లో ఏదో ఒక ఎగ్జామ్ లో రిపీటెడ్ క్వశ్చన్ అది. ఓకేనా? ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధం అనగానే మనకి ఏం గుర్తు రావాలి? 1757 గుర్తు రావాలి. 1757 మనకి జూన్ 23వ తారీఖున గుర్తు రావాలి. ఓకేనా మనకి? సో ఇప్పుడు రెండు రెండు యుద్ధాలు ఎలిమినేట్ చేయొచ్చు యాక్చువల్ గా. ఓకేనా? పానిపట్టు యుద్ధం చెప్పామా? ఓకేనా? ప్రతి క్వశ్చన్ లో ఎక్కడో చోట చదువుకొని ఉంటే కంపల్సరీగా ఎలిమినేషన్ ఉంటది. ఓకేనా? సో పానిపట్టు యుద్ధం ఎలిమినేట్ చేయొచ్చు. ప్లాసీ యుద్ధం కూడా తెలుసు కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా కనౌజ్ అన్న అయి ఉండాలి, తరైన్ అన్న అయి ఉండాలి. ఓకేనా మనకి? సో యాక్చువల్ గా కనౌజ్ అనే ప్రాంతాన్ని కూడా, ఓకేనా, కనౌజ్ అనేది కూడా యాక్చువల్ గా మొఘల్స్ కాలంలో వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనకి మనకి ఇప్పుడే చెప్పాను కదా, హుమాయూన్కి మరియు షేర్ షాకి మధ్య హుమాయూన్ తన రాజ్యాన్ని కోల్పోయేది బ్యాటిల్ ఆఫ్ కనౌజ్ యుద్ధంలోనే. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? తారైన్ వస్తుంది. ఓకేనా? అది కూడా ఎన్నో తారైన్ అని చెప్పాడు, ఇక్కడ ఇచ్చాడు. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తారైన్ అనమాట. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తారైన్. ఓకేనా సోనకి? సో అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? తారైన్ బ్యాటిల్ వస్తుంది. ఇంతకు ఏ సంవత్సరం సార్ అంటే 1192. మరి ఇప్పుడు ఇది సెకండ్ తారైన్ అయితే మరి ఫస్ట్ తారైన్ ఎప్పుడు? దానికి ముందు సంవత్సరమే. ఓకేనా? 1191. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1190 అని గుర్తుపెట్టుకోండి. 91లో ఫస్ట్ అది, 92లో సెకండ్, అంతే. ఓకేనా మనకి 1192లో 92 అంటే మనకి చివరిలో 2 కానొస్తే సెకండ్, ఫస్ట్ కానొస్తే ఫస్ట్. ఓకేనా? బట్ ముందు ఏమి ఉండాలంటే 1190 ఉండాలి. ఓకేనా? 1192లో ఈ యుద్ధంతోనే మహమ్మద్ గోరి అని ఆయన తన సామ్రాజ్యాన్ని భారతదేశంలో పునాది వేయటం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్ ఫర్ ద ఫస్ట్ టైం? ఓకేనా? కుతుబ్ మినార్ నిర్మాణాన్ని మొదటిసారిగా ప్రారంభించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఓకేనా? మనకి ఇక్కడ ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనమాట. చూడటానికి అట్లానే కనిపిస్తుంది. ఓకేనా? మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు? కుతుబ్ మినార్ నిర్మాణాన్ని మొదటిసారిగా ప్రారంభించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఓకేనా? మనకి కుతుబ్ మినార్ బాల్బను, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇల్టుట్మిష్, కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. ఓకేనా మనకి? సో చాలా మంది తెలియని వాళ్ళు చాలా కరెక్ట్ గా పెడతారు ఆన్సర్, తెలుసా? అసలు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు చాలా కరెక్ట్ గా ఆన్సర్ పెడతారు. ఓకేనా? ఎందుకో చెప్పనా నేను? మనకి ఇక్కడ కొన్ని మనకి క్వశ్చన్స్ లోనే మనకి ఆన్సర్స్ కు తగ్గట్టు మ్యాచ్ ఇస్తాడు. ఓకేనా? ఆ మ్యాచ్ ని బట్టి చాలా మంది పెట్టేస్తారు. కానీ అవి అన్ని సార్లు కరెక్ట్ అవ్వు. బట్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? వాడిదే కరెక్ట్ అవుతుంది. మనమే చాలా ఆలోచించి తప్పెట్టేస్తాం మనం. బాగా చదివినోడు. ఓకేనా? మనకి చదివినోడికి కన్ఫ్యూజ్ ఎక్కువ, చదివినోడికి ఏం కన్ఫ్యూజ్ ఉండదు అనమాట. వాడు ఏదో ఒకటి మ్యాచ్ చేస్తాడు. చూడు ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు? కుతుబ్ మినార్ అన్నాడు. ఓకేనా? కింద ఆప్షన్ చూడగానే కుతుబుద్దీన్ ఐబక్. ఓకే, మనకి ఆన్సర్ ఏం పెట్టేస్తాడు? కుతుబుద్దీన్ ఐబక్. ఓకేనా? యాక్చువల్గా ఆన్సర్ కూడా అదే. ఓకేనా? మనం ఏం చేస్తాం? మనం చదువుంటాం. మనం కొంతమంది చదువుంటారు కదా, చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కుతుబ్ మినార్ అనగానే మనకి ఇద్దరు గుర్తొస్తారు. ఒకళ్ళు కుతుబుద్దీన్ ఐబక్, 2 ఇల్టుట్మిష్. ఇద్దరు కూడా, ఆయన కూడా రావాలి. ఓకేనా? ఎందుకు సార్ అంటే యాక్చువల్గా కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టింది ఈయన. ఓకేనా? అంటే ప్రారంభించాడు ఆయన, ఆయన కంప్లీట్ చేయలా. ఓకేనా? కుతుబ్ మినార్ అనగానే మనకు వన్ ఆఫ్ ద గ్రేట్ మాన్యుమెంట్. ఓకేనా? ఢిల్లీలో ఉందన్నమాట అది యాక్చువల్గా. ఓకేనా? కుతుబుద్దీన్ ఐబక్ అని ఆయన స్టార్ట్ చేశాడు. ఓకేనా? బట్ కానీ కంప్లీట్ చేసే లోపు చనిపోయాడు. ఓకేనా? కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్య స్థాపకుడు ఈయనే, కుతుబుద్దీన్ ఐబక్. ఈయన ఎప్పుడు 1206 నుంచి 1210 దాకా అనమాట. 1206 నుంచి 10 దాకా. ఓకేనా మనకి? సో 1210లో ఆయన చనిపోయాడు. ఓకేనా? ఆయన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టాడు. అయితే ఆయన పేరు మీద చేపట్టలేదు. ఓకేనా? సో ఆయన పేరు మీద కుతుబ్ మినార్ అనే నా పేరు మీద నేను కట్టుకున్నా అని చెప్పి చేపట్ల. మనకి ఆయన ఒక సూఫీ సెయింట్ ఉన్నాడు ఆయనకి. ఓకేనా? ఒక గురువు అనమాట, ఒక సూఫీ గురువు. మనకి ఆయన ఆయన ఒక మెంటర్ అనమాట, సూఫీ మెంటర్. ఓకేనా? మనకి ఆయన సెయింట్ కోసం ఆయన పేరు మీద, ఆయన పేరు కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అంటారు ఆయన. ఓకేనా? ఆ కుతుబుద్దీన్ అనే పేరు కూడా వస్తుంది. ఆయన జ్ఞాపకార్థంగా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. కానీ కంప్లీట్ చేసింది ఎవరో తెలుసా? ఇల్టుట్మిష్. మనం ఏం చేస్తాం? బాగా ఆలోచించి ఇల్టుట్మిష్ కంప్లీట్ చేశారు కాబట్టి చాలా మంది అది పెడతారు. బట్ కానీ వాడు అడిగిన క్వశ్చన్ చూడు, కుతుబ్ మినార్ నిర్మాణాన్ని మొదటిసారిగా ప్రారంభించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఈ క్వశ్చన్ రాని వాడే బాగా చేస్తాడు. ఎందుకని? పైన కుతుబుని కింద కుతుబుని రెండింటిని మ్యాచ్ చేసి
ఆన్సర్ పెట్టేస్తారు. అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో, మనకి ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఓకేనా? సో, మనకి కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. ఓకే. సో, ఇలాంటి క్వెషన్స్ అడుగుతుంటాడు. మనకి కానీ అన్ని క్వెషన్స్ మనకి కరెక్ట్ అవ్వండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అన్ని క్వెషన్స్ కరెక్ట్ అవ్వవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఓకేనా? సో, మనకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అన్ని క్వెషన్స్ అవ్వవు అక్కడ. మనకి ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, హర్ష చరిత అనే గ్రంథం ఎవరు రాశారంటాడు. అర్థమైందా? హర్ష చరిత. హర్ష చరిత అనే గ్రంథం ఎవరు రాసినారు? ఓకేనా? సో, మనకి హర్ష చరిత లేదా క్రింది వాటిలో హర్షవర్ధనుడి గ్రంథం కానిది ఏదంటాడు. ఓకేనా? సో, మనకి హర్షవర్ధనుడు అని ఒక రాజు ఉంటాడు. సో, ఈ హర్షవర్ధనుడు కొన్ని గ్రంథాలు రాస్తాడు. ఓకేనా? సో, మనకి సో, ఈ హర్షవర్ధనుడు రాసిన గ్రంథాల్లో మనకి ప్రియదర్శిని, నాగానంద, రత్నావళి అని ఒక 3 ఉంటాయి అనమాట. 3 రాస్తాడు. ఓకేనా? వాడు కింద ఆప్షన్ ఏమి ఇస్తాడో తెలుసా? మనకి ఉచ్ బుక్ నాట్ బిలాంగ్స్ టు హర్షవర్ధన. హర్షవర్ధనుడికి సంబంధం లేని పుస్తకం ఏంటి? ఆయన రాయని పుస్తకం ఏంటి? ఫస్ట్ ఆప్షన్ హర్షవర్ధన. మనకి సారీ హర్ష చరిత. హర్ష చరిత. హర్ష చరిత. 2 మనకి ప్రియదర్శిని. 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 మనకి 3 నాగానంద. నాగానంద. నెక్స్ట్ 4 రత్నావళి. నెక్స్ట్ రత్నావళి. ఓకేనా? ఇలా 4 గ్రంథాలు ఇస్తాడు. మనకి ఇది సబ్జెక్ట్ ఉంటే పెట్టేయొచ్చు. ఓకేనా? మనకి చాలా మంది ఎలా మ్యాచ్ చేస్తారు? పైన హర్ష, కింద హర్ష. సో, ఆన్సర్ ఏం పెడతారు? మనకి ఇది తప్ప మిగతా మూడిట్లో ఏదో ఒకటి తీసుకుంటారు. ఓకేనా? కానీ ఆన్సర్ ఏమొస్తది? హర్ష చరిత అనే వస్తది. ఓకేనా? ఆయన రాయన గ్రంథం హర్ష చరిత. ఓకేనా? ఆయన గ్రంథం ఆయన రాసుకోలేదు. సో, ఇట్లాంటి క్వెషన్స్ వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం కుతుబుద్దీన్ ఐబక్ ఫస్ట్ ప్రారంభించాడు. ఓకేనా? సో, ఇక్కడ ఫస్ట్ ప్రారంభించిందని అడగకుండా మనకి కుతుబ్ మినార్ నిర్మాణాన్ని మనకి పూర్తి చేసింది ఎవరైనా క్వశ్చన్ అడిగి అప్పుడు ఇల్టుమిష్ పెట్టాలి. ఓకేనా? మనకి పూర్తి చేస్తుంటే. ఓకేనా? అప్పుడు తెలియని వాళ్ళు కూడా ఏం పెడతారు? పైన కుతుబుద్దీన్, కింద కుతుబుద్దీన్ అని కంప్లీట్ చేస్తారు. ఓకేనా? సో, మనకి సో, అన్ని సార్లు అవ్వదు. బట్ ఈ క్వెషన్‌కి మాత్రం సో, ఆన్సర్ కరెక్ట్ అవుతది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. తయారు చేసిన మరియు ఎగుమతి చేసిన వస్తువులను విక్రయించడానికి లేదా పరిపాలన ద్వారా ధరలు నిర్ణయించడానికి ఢిల్లీలో సరాయి అడ్లు కాదు మనకి సరాయి అదిల్. ఓకేనా? సో, మనకి సరాయి అదిల్ అంటారు తెలుగులో. ఓకేనా? సో, మనకి సరాయి అదిల్‌ను ఎవరు స్థాపించారు? సరాయి అదిల్ అంటే ఒక మార్కెట్ అన్నమాట. మనకి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మార్కెట్ అనగానే ఒక ఆయన గుర్తు రావాలి. మార్కెట్ రీఫార్మ్స్. ఓకేనా? సో, మనకి ఆయన పేరే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ. అసలు షేర్ షా అని ఢిల్లీ సుల్తానే కాదు. నాకు తెలుసా? మనకి ఢిల్లీ సుల్తానే కాదు అసలు ఆయన. ఢిల్లీ సుల్తాన్ కాదు. ఓకేనా? షేర్ షా ఆయన. మహమ్మద్ బిన్ తుగ్లక్ మనకి తుగ్లక్ వంశానికి చెందిన ఢిల్లీ సుల్తానే. నెక్స్ట్ కుతుబుద్దీన్ ముబారక్ షా ఆయన కూడా ఈయనకి సంబంధించింది. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకేనా? సో, ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఆయన సరాయి అదిల్ ఒక మార్కెట్ ని ఏర్పాటు చేస్తాడు. అందులో మార్కెట్ ధరలు ఎంత ఉండాలో కూడా ఆయన నిర్ణయించేవాడు. ఓకేనా? దానికి ఆఫీసర్స్ ని కూడా పెట్టేవాడు అనమాట. సో, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో, సరాయి అదిల్ అనే మార్కెట్ ని ఢిల్లీ దగ్గర ఏర్పాటు చేశాడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి ప్రముఖ మొరాకో యాత్రికుడు ఇబ్న్ బట్టుటా మనకి ఏ సమయంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఈ క్వశ్చన్ మనకి ప్రీవియస్ లో అడిగిన క్వశ్చన్. మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్ లో ఎవరి కాలం అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కూడా ఈయన యాక్చువల్ గా ఎప్పుడు వచ్చాడు సార్ అంటే 1333లో వచ్చాడు. 1333 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. ఆ టైంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఆయన పరిపాలిస్తున్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన ఏ దేశం నుంచి వచ్చాడో మనకి బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఈ ఇబన్ బటుటా అనే ఆయన మొరాకో అనే దేశం నుంచి వచ్చాడు. మొరాకో అనే దేశం. ఓకేనా? సో, మనకి మొరాకో అనే దేశం నుంచి వచ్చాడు. ఈయన రాసిన గ్రంథం పేరు కితాబుల్ రెహలా అనే గ్రంథం రాశాడు. ఉల్ రెహలా. కితాబుల్ రెహలా. ఓకేనా? సో, మనకి కితాబుల్ రెహలా. ఓకేనా? సో, మనకి సో, బ్రిటిష్ వాళ్ళ కాలం కాదు, మొఘల్స్ కాదు. సో, ఆన్సర్ వచ్చేసరికి ఢిల్లీ సుల్తాన్. పర్టికులర్ ఢిల్లీ సుల్తాన్ అడిగితే మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ పెట్టేసాడు. ఓకేనా? సో, మనకి సో, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ హిస్టరీ. ఓకేనా? సో, మనకి హిస్టరీలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం. మనకి ఇంకా నెక్స్ట్ సెషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఓకేనా? సో, వాటిలో ఇంకా మరికొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. వాటి ఎక్స్ప్లెనేషన్స్ గురించి తర్వాత సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ.